Welcome to Just Vibes for You, a podcast dedicated for the stories of first generation entrepreneurs. I'm Jyotsna Kompalli, your host and the founder of Event Needs. ఇవాళ మనతో పాటు ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ ఫౌండర్ శ్రీశైలం గోసుకొండ గారు ఉన్నారు. సో లెట్ us know more about his journey. నమస్కారం అండి. నమస్తే మేడం. Thank you so much for taking out your time and sharing your story with us. థ్యాంక్ యూ మేడం. సో శ్రీశైలం గారు ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? నేను పుట్టి పెరిగింది నల్గొండ జిల్లా మేడం. ఇది మునుగోడు మండలం పలివెల విలేజ్. సో ఎంతమంది ఫ్యామిలీలో? నేను మా పెద్దక్క, ఒక చెల్లి ఉంది నాకు. సో అంటే మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో అది వరకు ఎవరైనా బిజినెస్లో ఉన్నారా, లేకపోతే ఫస్ట్ మీరేనా మొదలుపెట్టింది? లేదు మేడం, బిజినెస్లో ఎవరు లేరు. సో నేనే ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైనర్ యాక్చువల్లీ. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం చెప్తారా? సో మాది వచ్చేసి ఏంటంటే వ్యవసాయ కూలీ బ్యాక్గ్రౌండ్ మేడం. మేము అమ్మగారు కంప్లీట్గా వ్యవసాయం సంబంధించిన ఏదైతే లేబర్ వర్క్స్ ఉంటాయో అవి చేసుకొని మమ్మల్ని పోషించేది. సో మేము ముగ్గురం కూడా దానిపైన ఆధారపడి వర్క్ చేసేవాళ్ళం. ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ ఇప్పుడు మీరు ఓన్ చేస్తున్నారు ఈ కంపెనీ, రైట్? Yeah. చిన్నప్పటి నుంచి మీకు ఆ ఇన్స్పిరేషన్ మదర్ దగ్గర నుంచి డెఫినెట్లీ వచ్చి ఉంటుంది. ఎందుకంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఏదైతే చెప్తున్నారో అక్కడి నుంచి ఇక్కడి వరకు జర్నీ ఏదైతే ఉందో, ఎన్ని సంవత్సరాల జర్నీ అది? సో ఇట్స్ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ జర్నీ మేడం. సో నేను ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నా ఏజ్లో నేను కంపెనీ స్టార్ట్ చేశాను. బట్ ఈ క్రమంలో కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ అంటే మనం ఒక ఎంటర్ప్రైనర్ అవ్వాలి అనే దానిపైన బాగా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. ఎలా వచ్చింది ఎలా ఆ అంటే ఇంట్రెస్ట్? బేసికల్గా నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ కూరగాయలు అమ్మేది ఊర్లో తిరిగి. సో ఆ క్రమంలో నేను మా నాన్నమ్మతో పాటు ఈ కొంచెము ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు నేను కొంచెం ఆమెతో పాటు క్యారీ చేసేవాడిని, సపోర్ట్గా వెళ్ళేవాడిని తీసుకొని. ఎంత వయసు అప్పుడు మీది? ఇప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను. సో ఆ ఏజ్లో ఆమెతో పాటు సపోర్ట్గా వెళ్తూ ఉండేవాడిని కొంచెం లగేజ్ తీసుకొని. ఆ టైంలో మా నాన్నమ్మ బ్రెడ్ ప్యాకెట్స్ ఏవైతున్నాయో రోజుకు ఒక 2 బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకొచ్చేది. అది మధ్యలో కొంచెం దూరం వెళ్ళగానే అయిపోయేవి బ్రెడ్స్. ఆ తర్వాత అడిగిన వాళ్ళకి ఆమె ఇవ్వలేకపోయేది. సో ఎందుకు నువ్వు క్యారీ చేయొచ్చు కదా అంటే, ఇవి ఎక్కువ లగేజ్ ఉంటాయి, మొయ్యడం కష్టము. సో అందుకని చెప్పేసి ఆమె ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోయేది. నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, నేను ఎందుకు బ్రెడ్ అమ్మకూడదు అని చెప్పేసి. సో నేను మా నాన్నమ్మకు రిక్వెస్ట్ చేసి, నేను ఒక 10 ప్యాకెట్స్ ఆర్ 5 ప్యాకెట్స్ నాకు ఇనిషియల్గా తీసుకొచ్చి ఇవ్వు, నేను ఊరు మొత్తం తిరిగి అమ్ముతానని చెప్పేసి ఆమెకి చెప్పి నేను అవి తెప్పించుకోవడం జరిగింది. మరి స్కూల్ స్కూల్ అంటే 9 స్కూల్ ఉంటుంది. సో జనరల్గా ఊర్లో అందరూ 4 లేస్తారు. సో నేను 5 నుంచి స్టార్ట్ చేసేవాడిని. 6:30, 7 వరకు నేను క్లోజ్ చేసుకునేవాడిని. వావ్! సో ఓకే. అట్లా నేను ఫర్ డే 5 ప్యాకెట్స్, 6 ప్యాకెట్స్ ఊరు మొత్తం తిరిగి అమ్మేటోడిని. ఆ క్రమంలో నాకు అప్పుడంటే బిజినెస్ చేస్తున్నా అని తెలియదు కానీ, నాకు డబ్బుల నీడ్ అట్లా ఉండే. సో నాకు కొంచెం మనీ ఎర్న్ చేయాలనే కాన్సెప్ట్ తోటి చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇవి అమ్మిన తర్వాత వచ్చి అప్పట్లో కొత్తగా ఈ వాటర్ క్యాన్స్ వచ్చాయి. అంటే మినరల్ వాటర్ క్యాన్స్ 20 లీటర్స్ క్యాన్స్ వచ్చాయి. సో మా దగ్గర ప్లాంట్ ఉండకపోయేది. బట్ ఒక ఆటో అతను సప్లై చేసేవారు వేరే మండల్ నుంచి. ఆ క్యాను నేను ఒక్కొక్కరి ఇంట్లో వేసొచ్చేవాడిని. సో అట్లా ఫర్ క్యాన్ రూ. 1, రూ. 2 ఇచ్చేవాళ్ళు. అట్లా మార్నింగ్, ఈవినింగ్ చేసేవాడిని. ఆ తర్వాత స్ట్రగుల్ వైస్‌గా వచ్చేసి ఏందంటే, ఈవినింగ్ టైంలో కూడా టెంట్ ఎయడానికి వెళ్ళడం గానీ, అట్లాంటి అంటే అవకాశాలు ఎట్లా అంటే, మేము చదువుతో పాటు పని కూడా చేసుకోవాల్సిన సందర్భం, ఆ సిట్యుయేషన్స్ అట్లా ఉండేది. ఎందుకంటే మేము ఒక బుక్ కొనుక్కోవాలంటే కూడా మా అమ్మ మీద డిపెండ్ అవ్వలేని పరిస్థితి ఆ రోజుల్లో. ఎందుకు ఆ రోజు ఒక రూ. 12 కూలీ ఉండే మేడం. సో ఒక రోజు 24 అవర్స్ మనం అంటే ఒక 12 అవర్స్ మనం ఏదైతే వర్క్ చేస్తామో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, దానికి ఒక రోజుకి రూ. 12 హార్డ్ వర్క్ ఎంతైనా సరే అంటే ఆడవాళ్ళకి ఇంత, మగవాళ్ళకని ఇంత అనే సందర్భంలో మా అమ్మకి ఆ రూ. 12 వస్తే ఆమె ఫ్యామిలీని గెట్ ఆన్ చేస్తానికే సరిపోయేది. మా ఎడ్యుకేషన్ సపోర్ట్ అనేది కష్టమయ్యేది. సో అప్పుడు నేను గాని, మా చెల్లె గాని అంటే ఎవరికి సాధ్యమైనంత వరకు అంతవరకు హార్డ్ వర్క్ చేసేవాళ్ళం అన్నట్టు. అంటే చిన్న ఏజ్‌లో మనీ ఎర్న్ చేయడం ఎలా అనేది తెలుసుకున్నాక చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేనా మీకు? డెఫినెట్‌లీగా ఉండేది మేడం. మాకెట్లా అంటే మా అమ్మ ప్రతి క్షణం ఏం చెప్పేదంటే, చదువు లేకుంటే జీవితంలో మనం ఇంకేం సాధించలేమనేది మా అమ్మ మాకెప్పుడు నేర్పేది.
ఎందుకంటే నేనిప్పుడు ఈరోజు స్కూలుకెళ్తున్నాను. సో, ఒక మార్నింగ్ నుంచి నేను ఎంత మగవాళ్ళు చేసేదానికంటే కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేసినప్పటికి కూడా నాకు ఆడవాళ్ళ పనికి ఎంతైతే డబ్బులివ్వాలో అంతే ఇస్తారు. కాకపోతే చదువుకుంటేనే వాల్యూ ఉంటదనుకున్ అని ఎప్పుడు ప్రతి క్షణం మా అమ్మ గుర్తు చేస్తా ఉండేది. ఎవ్రీ డే ఈవినింగ్ మేము తినడానికి కూర్చున్న ప్రతిసారి అంటే నేను, మా చెల్లి, మా అమ్మ, మా అక్కకి అప్పుడే మ్యారేజ్ చేసేసినాం మేము. నేను సెవెంత్‌లో ఉన్నప్పుడే మ్యారేజ్ చేసేసినాం. సో, ఆమె గూడా బాగా చదివినప్పటికి కూడా ఆమె కేవలం మా అమ్మకి సపోర్ట్ చేయాలి. నేను పెద్దగా ఆ రోజుల్లో ఏంటంటే సెవెంత్, ఎయిత్ క్లాస్‌లోనే మ్యారేజ్ చేసేవాళ్ళు. అప్పట్లో అట్లా ఉండేది. సో, ఆ టైంలో ఏంటంటే ఆమె గూడా తన సెవెంత్ క్లాసు బోర్డ్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినప్పటికి గూడా మా అమ్మకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశ్యంతోటి చదువు సాక్రిఫైస్ చేసింది. ఆ తర్వాత ఆమె సంపాదించిన కొన్ని డబ్బులు, మా అమ్మ సంపాదించిన కొన్ని డబ్బులు కూడబెట్టుకొని మా అక్కకి మ్యారేజ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ మా అమ్మాయికి, మా అక్కకి గాని, మా అమ్మకి గాని ఏందంటే పిల్లలు చదువుతున్నారు కాబట్టి వీళ్ళకి చదువు దూరం చేయొద్దన్న ఒకే ఉద్దేశ్యంతోటి మేము ఎవ్రీ డే ఈవినింగ్ మేము కంపల్సరీ కలిసి తినేవాళ్ళం ఈవినింగ్ టైంలో. అప్పుడు మా అమ్మకి జరిగిన ఏదైతే ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో, ఆమెకి ఫీల్డ్ పరంగా, మాకు మా ఫీల్డ్ పరంగా, మా చదువు పరంగా మేము షేర్ చేసుకునేటోళ్ళం. ఈరోజు మాకిట్లా జరిగిందని జెప్పేసి. అంటే మేము తినుకుంటా గూడా మా అమ్మ ఏడ్చుకుంటూ చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాకు ఈరోజు ఇట్లా అవమానం జరిగింది గావచ్చు, లేకపోతే ఈరోజు నాకు ఇట్లా కష్టమైంది గావచ్చు, ఈరోజు ఇట్లా ఇబ్బంది అయిందని. అవన్నీ గూడా మేము రోజు డిస్కస్ చేసుకునే వల్ల మాకది ఎప్పుడు గూడా మా మైండ్‌లో అది నాటుకుపోయేది. మేమేదో సాధించాలనే తాపత్రయం అనేది ఏదైతే ఉందో. ఎప్పుడు గూడా మేము అంటే ఆహ్, డబ్బులు అనేది మాకు అవసరమే తప్ప డబ్బులు సంపాదించి లేకపోతే దీన్ని వేరే రకంగా యూజ్ చేసుకోవాలి, లేకపోతే దీన్ని ఎంజాయ్ జేయాలి, లేకపోతే ఇంకో రకంగా మాకు అలవాట్లు ఎప్పుడు కాలేదు. మేము ఒక రూ. 10 సంపాదించొచ్చినామంటే, అమ్మ ఇగో ఈరోజు నాకు రూ. 10 వచ్చినాయి. నాకు ఇంగో ఈ రూ. 5 బుక్ కావాలి, లేకపోతే ఒక రూ. 10 బుక్ కావాలని ఇలా ఇచ్చి తీసుకునేటోళ్ళం. రెస్పాన్సిబిలిటీస్ అనేవి మాకు అప్పటినుంచే మా అమ్మ మాకు నేర్పించింది. దట్ ఈస్ ద రీజన్ మా చెల్లి ఈరోజు ఎంఎస్‌సి బీఈడీ కంప్లీట్ చేసింది. స్కాలర్‌షిప్ తోటి చదువుకొని. నేను గూడా ఏంటంటే ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఆమె పంచాయత్ సెక్రటరీ గవర్నమెంట్ జాబ్ సాధించింది. సో, మాకు ఎలాంటి సపోర్ట్ లేదు. అంటే మేము పెద్ద ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్ళి కోచింగ్ తీసుకోవడానికో, లేకపోతే మాకు మేము స్వతహాగా ఇన్‌స్పిరేషన్ చెందాలి. లేకపోతే ఆహ్, మాకెక్కడైతే అవమానం జరుగుతుందో, ఆ అవమానం నుంచి నేర్చుకొని మేము ముందుకెళ్ళాల్సిన సందర్భం జరిగింది తప్ప, అంటే ఇవన్నీ మేము స్వయంగా లైఫ్‌లో మేము అనుభవించినయి ఇవన్నీ. జనరల్‌గా ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనము ఒక నెగెటివ్ ఆహ్, ఎన్వైరన్మెంట్‌లో పెరుగుతుంటే, మనం కూడా చాలా బిట్టర్‌గా తయారైపోతుంటాం. యెస్. మనకి తెలియకుండానే. ఆ ద్వేషము, ఆహ్, ఆహ్, ఆ బిట్టర్‌నెస్ అనేది మన పర్సనాలిటీలో రిఫ్లెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతది. అంటే ప్రపంచం మీద కసి, రైట్. ఆహ్, అంటే మనం ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత, "నువ్వు నన్నిలా అన్నావు గదా! నౌ లుక్ ఎట్ మీ. ఐ యామ్ బెటర్ దెన్ యూ." యాహ్! అలాంటిదేమన్నా ఎప్పుడన్నా ఫేస్ చేసారా? లేకపోతే అలాంటిది ఏమన్నా ఆ నెగెటివ్ ఇంపాక్ట్ ఏమన్నా మీ పర్సనాలిటీలో ఎప్పుడైనా కనిపించిందా? కరెక్ట్ మేడం మీరన్నది. జీవితంలో ఎప్పుడైనా సరే మనకెవరైతే గురువు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మనల్ని ఏ, ఏ విషయం పైన మనల్ని ఫోకస్‌గా ముందుకు తీసుకెళ్తారో, ఆ విషయం పైన మనం ముందుకెళ్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మా లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, మా అమ్మగారు ఎప్పుడు కూడా మా నాన్నగారి ద్వారా జరిగిన అన్యాయం గురించి గానీ, లేకపోతే ఆమెకు జరిగిన ఇబ్బంది గురించి ఎప్పుడు చెప్పలే మాకు. మేమేం సాధించాలనే విషయం మాత్రమే చెప్పేది మాకు. అంటే ఇప్పుడు మా నాన్న మీద నెగెటివ్ చెప్పి, "అరె! మీ నాన్న ఇట్లా చేసాడు. అందుకే మనం ఇట్లా అయినామని" ఎప్పుడు చెప్పకపోయేది. ఆమెకేందంటే, "మీరు జీవితంలో ఇది సాధించాలి. సో, మనం జీవితంలో ఇలా బతకాలి. మనకంటూ ఒక వాల్యూ క్రియేట్ చేయాలని." ఇప్పుడు మా ఊర్లోకెళ్తే మా అమ్మకి ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ చేస్తారు. ఎందుకు రీజన్ ఏందంటే, ఆమె ఏ తప్పు చేయకుండా మా పిల్లల్ని ఒక, ఒక ఉన్నత స్థాయికి నిలబెట్టింది. సరే అఫ్‌కోర్స్ మేము బిలియనర్స్ కాకపోవచ్చు. కానీ మేమొచ్చిన స్థాయి నుంచి ఇప్పుడున్న స్థాయి ఏదైతే ఉందో మాకు గౌరవాన్నిచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు మేము అంటే మేమిప్పుడు ఇంకొకరికి హెల్ప్ చేసే సిట్యుయేషన్‌లో ఉన్నాం. ఇంకొకరు ఏదైనా అడిగితే ఇచ్చే సిట్యుయేషన్‌లో ఉన్నాం. దట్ ఈస్ అంటే ఆమెకి అది ఇవ్వగలిగింది మాకు. ఎందుకంటే మాకు కూడా ఎప్పుడు ఏముండే అంటే ఎక్కడైతే మేము అవమానం చెందినమో, ఎక్కడైతే మేము ఏదైతే కోల్పోయేటట్టు జరిగిందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది మేము దాని నుంచి బయటికి రావాలనుకున్నాం. మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ ఉండే యాక్చువల్‌గా. కానీ కొన్ని సందర్భాలలో ఆయన చనిపోయిన తర్వాత ఆ సేవలు కూడా బయటికి రాని పరిస్థితికొచ్చినాయి. అంటే సమాజంలో కొన్ని ఆహ్, అణగదొక్కబడ్డాయి కొన్ని విషయాలలో. సో, ఏదేమైనా సరే గాని మేము మా ఫోకస్‌ని ఎప్పుడు గూడా మా అమ్మ ఆ విషయంలో డ్రైవ్ జేసింది మమ్మల్ని. సో, దట్ ఈస్ ద రీజన్ మాకు మా గురువు గాని,
లేకపోతే మా జీవితానికి ఆ పాఠాలు నేర్పింది మా అమ్మ ముందు మాకు. సూపర్బ్ అండి. ఒకవేళ మీరు మీకు సిరి సంపదలన్నీ బాగా ఉండి, మీరు ఒక రిచ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండుంటే, మీకు ఇంత మీ పర్సనాలిటీలో ఇంత డ్రైవ్, ఇంత గ్రిట్, ఇంత పట్టుదల ఉండేదా? వాట్ డు యూ థింక్? డెఫినెట్‌గా అండి. అది ఇప్పుడు ఎంతోమంది డబ్బులున్న వాళ్ళందరూ గూడా చెడు మార్గంలో పోవట్లేదు గదా! సో, డబ్బులు ఉండి లేకపోవడం అనేది ఇంపార్టెంట్ కాదు. కానీ మనల్ని ఎవరు డ్రైవ్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్. ఎలా డ్రైవ్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్. సో, ప్రతి కుటుంబంలో గూడా తల్లిదండ్రులదనేది ఏదైతే ఉంటదో కీలక పాత్ర. మా అదృష్టం ఏందంటే మా అమ్మగారు మమ్మల్ని మంచి మార్గంలో ఏ రోజు గూడా మమ్మల్ని చెడు మార్గంలో పంపియకపోయేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు తెలియకుండా మేము ఒక చిన్న తప్పు చేస్తే మమ్మల్ని ఫుల్ కొట్టేది మా అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మా దాంట్లో మా ఇంట్లో ఎట్లా ఉండేదంటే ఇప్పుడు మనం పని చేసిన డబ్బులన్నీ ఏవైతే ఉన్నాయో ఆ రూ. 1000, 2000 ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా మా అందరికీ తెలిసిన ప్లేస్‌లో పెట్టేది మా అమ్మ. అంటే దాన్నేదో సీక్రెట్ లాగా మెయింటైన్ చేయకపోయేది. అందులో నుంచి మేమేదైనా ఒక రూ. 1 ఎప్పుడైనా తీసుకుంటే దాన్ని మా అమ్మ పనిష్ చేసేది. ఎందుకంటే తప్పు కాబట్టి. తెలియకుండా చెప్పకుండా చేయ తీసుకుంటే. చేయ చేయకూడదు కాబట్టి. అంటే చెప్పకుండా తీసుకుంటే తీసుకుంటే అట్లా. సో, అది మనకు ఆ రకంగా మమ్మల్ని నెక్స్ట్ టైమ్ మేము అట్లాంటి తప్పు చేయకపోయేది. ఒకటేందంటే అవసరాలు అందరికీ ఉంటాయి. కానీ అవసరాల కోసం తప్పుడు మార్గం ఎప్పుడు మేము ఎంచుకోలేదు. సో, ఇప్పుడు మాకు ఒక బుక్ కావాలి. దాని వర్త్ ఒక రూ. 20 ఉందనుకోండి. రూ. 20కి మేము ఎంత హార్డ్ వర్క్ చేయాలి? నేను మా చెల్లి చేయాలా? లేకపోతే నేను మా అమ్మ చేయాలా? ముగ్గురు చేస్తే వస్తదా? అనేది మేము డిసైడ్ చేసుకొని ఆ డ్రైవ్‌లో ముందుకెళ్ళేవాళ్ళం. సో, ప్రతి ఒక్కరికేంటంటే మేము చిన్నప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ డిగ్రీ చదివే వరకి మేము పత్తేరడానికెళ్ళేది. ఊర్లలో పత్తి మా నల్గొండ ప్రాంతంలో ఏందంటే ఎక్కువ పత్తి తీసేవాళ్ళు. సో, డిగ్రీ అంటే ఆల్మోస్టు కాలేజ్‌కెళ్ళొచ్చిన తర్వాత గూడా ఏమన్నా టైమ్ ఆర్ సండేస్ ఏమన్నొస్తే మేమక్కడ కూర్చుంటే ఆ పిల్లలందరూ కామెంట్ చేసేటోడు. వీడు అరే ఆడోళ్ళెమ్మట పత్తెరబోతాడు, ఎప్పుడు ఆడోళ్ళెమ్మట తిరుగుతారనే కామెంట్ చేసేటోళ్ళు. సో, మేము అవన్నీ గూడా అవమానాలు భరించినాం. ఈ పిల్లలు ఇప్పటికి అట్లనే ఉన్నారు. మేము ఇట్లా అయినాం. సో, అవమానించేటోళ్ళు మాకు ఎప్పుడూ అవమానాలు జరుగుతూనే ఉంటాయి సమాజంలో. అది కామన్ థింగ్. కానీ దాన్ని తీసుకొని మనము నెగెటివ్‌కెళ్ళకూడదు. శ్రీశైలం గారు, నాకు ఒక క్వెషన్ అడగాలని ఉంది. మేడం. సో, ఇప్పుడు లైఫ్‌లో స్ట్రగుల్స్ ఫేస్ చేసి, ప్రైమరీగా మనం స్ట్రగుల్‌ని డిఫైన్ చేయాలి అనంటే ఫైనాన్షియల్‌గా చేయాలనుకున్న పనులు చేయడానికి ఈజీగా మనీ అందకపోవడము. ఆబ్వియస్లీ మనీ లేదు కాబట్టి వేరే రిసోర్సెస్ రాకపోవడము. సో, అలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి బిల్డ్ అయిన పర్సనాలిటీ స్ట్రాంగ్ ఉంటుందా? లేకపోతే నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. నేను ఈ కోర్స్ చేయాలనుకుంటున్నా, ఇక్కడికెళ్ళాలనుకుంటున్నా, ఇవన్నీ ఈజీగా అంటే డబ్బు బ్యాక్‌గ్రౌండ్ ఉండి తన ఫ్యూచర్‌ని బిల్డ్ చేసుకున్న పర్సనాలిటీస్ ఏవైతే ఉంటాయో, వాళ్ళెక్కువ సక్సెస్‌ఫుల్ అవుతారా? సో, జనరల్‌గా ఎట్లా అంటే మేడం, నా లైఫ్‌లో జరిగిందే నేను చెప్తాను. ఆహ్, ఇప్పుడు నేను లైఫ్‌లో నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది మేడం. ఏంటంటే, నా పేరు పక్కన ఎంబీఏ అనేది ఉండాలనేది. సో, అది నాకు అచీవ్‌మెంట్ పాయింట్. సో, ఈ క్రమంలో నాకు ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. సో, దాన్ని అచీవ్ అవ్వడానికి నేను ఏవైతే పాజిటివ్ వేస్ ఉన్నాయో అవన్నిటిలలో స్ట్రగుల్ చేసుకుంటూ వచ్చాను. సో, ఇందాక నేను మీతోని డిస్కస్ చేసినప్పుడు, సో, నేను ఇట్లా పత్తేరడానికెళ్ళాను, లేకపోతే ఇంకొకటి దానికెళ్ళాను అన్నప్పుడు, సో, ఇవన్నిటికేందంటే నన్ను అవమానించిన అవమానాల కంటే గూడా నాకు ఎంబీఏ అనేది నా పేరు పక్కన ఉండాలనేది ఏదైతే ఉందో దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. సో, డెఫినెట్‌గా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఒక గోల్ అనేది పెట్టుకున్నప్పుడు, దాంట్లో వచ్చే స్ట్రగుల్స్ అన్నిట్లో కూడా ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకుంటూ ముందుకెళ్తారు. సో, అది ఎండ్ ఆఫ్ ది డే నేనేం ఫీల్ అవుతానంటే, ప్రతి ఒక్కరి జీవితంలో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకి సో, ఒక పాఠం నేర్చుకుంటూ జీవితాన్ని ముందుకు వెళ్తా ఉంటాం. సో, 100 ఇయర్స్ లైఫ్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే, మన తాతలు సంపాదించిన డబ్బులతోటి మనం లైఫ్ ఎంజాయ్ చేసినామా? లేకపోతే ఒక రొటీన్ లైఫ్ చేసినామా అనేది గాకుండా, మనం ఇది సాధించినాం అనేది చెప్పేటట్టు ఉండాలి. సో, ఆ ఫీలింగ్ తోటే నేను ఆహ్, ముందుకెళ్ళాను గూడా. మీరు ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ కంపెనీ మొదలుపెట్టక ముందు ఏం చేసేవారు? సో, నా జీవితంలో ఎట్లా అంటే మేడం, ప్రతీది గూడా కంటిన్యూషనే జరిగింది. ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, స్కూలింగ్ నుంచి ఎంబీఏ వరకు కంటిన్యూషనే జరిగింది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు నేను స్కూలింగ్ లైఫ్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు సమ్మర్‌లో ఏదైతే ఉందో సమ్మర్‌లో ఊర్లో ఏం వర్క్స్ దొరకవు. అలాంటి టైంలో నేనేం చేసేదంటే హైదరాబాద్‌లో మా పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికొచ్చి నేను ఆ 2 మంత్స్, 3 మంత్స్ ఏదైతే ఉందో వర్క్ చేసుకొని హైదరాబాద్‌లో ఆ డబ్బులు తీసుకొనెళ్ళి కొత్త బుక్స్ కొనుక్కోవడము, కొత్త బట్టలు కొనుక్కోవడము అట్లాంటివి చేసేవాడిని. ఆ ఇయర్‌కి సంబంధించినవి. సో, ఈ క్రమంలో ఏందంటే హైదరాబాద్‌కొచ్చి మళ్ళీ నేను జాబ్ ఎత్తుకొని, మళ్ళీ చేసి ఇదంతా టైం వేస్ట్ అయ్యేది. సో, దట్ ఈస్ ద రీజన్ ఏందంటే నేను ఒక బ్రదర్ త్రూ లిఫ్ట్ ఫీల్డ్‌లో ఒకతను అప్పటికి కాంట్రాక్టర్ చేసేవాళ్ళు కోని కంపెనీలో. సో, అతని దగ్గరికెళ్ళి నేను ఇంగ ఎవ్రీ సమ్మర్ హాలిడేస్‌కి నీ దగ్గరకొచ్చి నేను పని చేస్తాను. నాకింత డబ్బులు ఇవ్వండి అంటే ఆయన అరౌండ్ ₹1200 ఇచ్చేవారు ఫర్ మంత్‌కి. కైండ్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ లాగా అనమాట. యాహ్! ఇంటర్న్‌షిప్ లాగా. సో, మళ్ళీ ఎందుకంటే వచ్చి వెతుక్కొని ఎళ్ళడం అనేది టైమ్ టేకింగ్ ప్రాసెస్. మళ్ళీ ఆ టైం సరిపోకపోయేది కాబట్టి, అట్లా నేను ఒక 2 మంత్సో, 3 మంత్సో చేసేవాడిని. ఇది గ్రాడ్యుయేషన్ చేస్తూ మీరు ఇంటర్న్‌షిప్ యాహ్! చేసేవాళ్ళా? లేక స్కూలింగ్ నుంచి. ఓహ్! యాహ్! సో, ఆల్మోస్ట్ నేను 9థ్, 10థ్ ఆ టైంలో గూడా సో, సమ్మర్ హాలిడేస్‌లో స్పెషల్‌గా అన్నట్టు. అట్లా వచ్చి నేను ఈ వర్క్ చేసేవాడిని. అప్పటినుంచి నాకు ఈ మెకానికల్ వాటి పైన జర బాగా ఇంట్రెస్ట్ ఎక్కువుండేది. అప్పుడు బాగా వర్కు చూసి, చూసి నేర్చుకునేవాడిని. అప్పుడు నేను అరౌండ్ ఒక 50 కేజెస్ వెయిట్ ఉన్నది. ఇట్లా మోసుకొని ఒక 3 ఫ్లోర్ చాలా చిన్న వయసు ఇబ్బందయ్యేది గానీ, అంటే 35, 40 కేజెస్ ఇబ్బందికరంగా గూడా నేను అది మోసేవాడినన్నట్టు. అంటే హార్డ్ వర్క్ చేయడం గూడా బాగా ఎక్కువ చేసేవాడిని. ఆ తర్వాత క్రమంలో ఏంటంటే, నేను ఎప్పుడైతే హైదరాబాద్‌కి ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఎంబీఏ కోసం 2011లో వచ్చానో, ఎంబీఏ చేసుకుంటూ అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌లో ఆర్ఎంసీకి సంబంధించిన రెడీమిక్స్ దాంట్లో డ్యూటీ చేసేవాడిని. సో, దాంట్లో నైట్ డ్యూటీ చేసుకుంటూ డే టైమ్‌లో మళ్ళా నేను ఆహ్, కాలేజ్ చేసుకోవడం, లేకపోతే ఎగ్జామ్స్ రాసుకోవడం ఇట్లాంటియి చేసేది. అక్కడున్న మేనేజ్మెంట్ గూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. ఎగ్జామ్స్ టైమ్‌లో గానీ ఎవ్రీథింగ్. సో, ఆ టైంలో మళ్ళీ ఏంటంటే ఆల్రెడీ నాకు లిఫ్ట్ ఫీల్డ్‌లో నాలెడ్జ్ ఉంది. ఆ తర్వాత నేను కొన్ని కొన్ని ఈ ఆహ్, డిగ్రీ అంటే ఎప్పుడైతే ఎంబీఏకి జాయిన్ అయ్యానో ఇంకా వేరే లోకల్ వేరే కంపెనీస్‌లలో కొంచెం చేసిన మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నాకొక లోకల్ కంపెనీ అతను ఆఫర్ ఇచ్చారు. ఇట్లా లిఫ్ట్ కంపెనీ స్టార్ట్ చేద్దామని జెప్పేసి. సో, బట్ ఏందంటే అతనితో ఉన్న నాకు కొంచెం మిస్‌కమ్యూనికేషన్ వల్ల నేను ఆల్మోస్ట్ అతనితోని 5 ఇయర్స్ జర్నీ చేసి ఆ కంపెనీని బాగా డెవలప్ చేసినప్పటికి కూడా కొన్ని విషయంలో జరిగిన ఈ డిస్కంఫర్ట్స్ వల్ల నేను బయటికి రావడం జరిగింది. సో, అట్లా 2020లో నేను ఈ కంపెనీ స్టార్ట్ చేశాను. ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అనేది. సో, ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏందంటే, నాకెవరైతే ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉన్నారో, వాళ్ళు నాకు సపోర్ట్ చేసి అంటే ఇన్వెస్ట్‌మెంట్ పరంగా గానీ, ఆర్ ఎల్స్ ఒక కొత్త ప్రాజెక్ట్ ఇవ్వడం గానీ, వాళ్ళు సపోర్ట్ ఇచ్చి నన్ను ముందలకి నడిపించారు. దట్స్ వెరీ గుడ్. యాహ్! సో, అట్లా నేను కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, నేను కరోనా టైంలో ఖాళీగున్నాను. లాక్‌డౌన్ వచ్చేసి. డాక్టర్ హరీష్ ఇబ్రహీం గారని చెప్పేసి ఒక డాక్టర్ గారున్నారు. సో, అతను నాకు చాలా క్లోజ్‌గా ఉండేవారు. "ఎక్కడున్నావురా?" అంటే, "ఊర్లో ఉన్నానని" చెప్తే, "లేదు నువ్వు ఒకసారి రా పనుంది" అంటే, "ఏం చేస్తున్నావు?" అంటే, "ఖాళీగా ఉన్నానని" చెప్పాను. పిలిపించుకొని, "అరే! మన ఇంటికి లిఫ్ట్ పెట్టాలన్నాడు." నా దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు సార్. నేను ఎట్లా పెట్టాలి? ఐడియా ఉంది, నాలెడ్జ్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది గానీ, నేను చేయలేనంటే ఆయన నాకు ₹4,00,000 ఇచ్చి కంపెనీ స్టార్ట్ చేపిచ్చాడు. సో, సో, అప్పుడు కంపెనీ లేకముందే నేను లిఫ్ట్ ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ చేశాను. హి వాస్ యువర్ ఏంజెల్ ఇన్వెస్టర్. యెస్. యెస్ మేడం. సో, ఆయన సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అనేది నిలబడింది. అట్లా స్టార్ట్ చేసిన తర్వాత, ఆ తర్వాతకి దీనికొక పేరు పెట్టాలి. అప్పుడు నాకు ఇంగ ఎయిమ్స్, డ్రీమ్స్ అవన్నీ అప్పుడు ఏర్పడ్డాయి. ఓకే. మనం ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో, దీన్ని అంటే డబ్బులు అనేది ఎప్పుడు కూడా నాకు ఎందుకో అటు సైడ్ నాకు నా మైండ్ ఎళ్ళలేదు మేడం. సో, స్టిల్ ఆన్‌వర్డ్స్ కూడా మేము అంటే డబ్బులు చూస్తే దానిపైన ఎట్లా అంటే ఒక వ్యామోహం గాని, లేకపోతే డబ్బులే కావాలన్నది ఎప్పుడు కూడా లేదు నాకు. రాదు గూడా. శ్రీశైలం గారు, మామూలుగా అయితే ఎవరైనా బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటారు అనంటే, ఫస్ట్ 9-5 జాబ్ ఉండొద్దు. ఒకళ్ళకి జవాబు చెప్పడం ఇష్టం ఉండదు. లేదు అనంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. అంటే నేను ఎక్కువ కష్టపెడితే నాకు ఎక్కువ సంపాదించగలిగే స్తోమత ఉన్నప్పుడు నేను అంత సాలరీకే ఎందుకు వర్క్ చేయాలి? సో, కొంచెం రిస్క్ తీసుకొని నేను ఎక్కువ కష్టపెడతా, నాకు ఎక్కువ ఇన్‌కమ్ రావాలి. సో, ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ రొటేట్స్ అరౌండ్ 2 థింగ్స్. ఒకటి ఆహ్, సంపాదన, రెండోది ఫ్రీడమ్. సో, మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి మూల కారణం ఏంటి? సో, నేనేదైతే నాకు ఎవరైతే నాకు ఇంతకుముందుకు మనం కంపెనీ స్టార్ట్ చేద్దామని పిలిసి అంటే నాకు ఆ టైంలో ఏంటంటే మేడం, ఒక బిజినెస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటది అనేది కూడా తెలియని సిట్యుయేషన్‌లో ఉన్నాను నేనప్పుడు.
అంటే ఒక ప్రొప్రైటర్‌షిప్‌కి ఏంటి, ఆర్ ఎల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఏంటి, లిమిటెడ్‌కి ఏంటి, అసలు ఆ డిఫరెన్స్ ఏంటో కూడా తెలియని సిట్యుయేషన్‌లో వాళ్ళతోటి పార్ట్నర్‌షిప్ అంటే ఎళ్ళాను, పని చేశాను. సో, మీరు ఎంబీఏ చేసే కన్నా ముందే పార్ట్నర్‌షిప్‌లోకి వెళ్లారా? లేకపోతే ఎంబీఏ చేసిన తర్వాత లేదు మేడం. ఎంబీఏ చేయడానికి ముందే. అంటే ఆహా! ఇది ఫస్ట్ ఇయర్ ఆ టైంలో ఓకే. స్టార్టింగ్‌లో. ఒకటి ఎట్లా అంటే మేడం మన దగ్గరున్న అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటదంటే, బుక్‌లో ఒకటుంటది. ప్రాక్టికల్‌గా చూస్తే ఒకటుంటది. సో, నాలెడ్జ్ అనేది ఎట్లుంటదంటే కార్పొరేట్ కాలేజ్‌లో చదివితే ఒకలా ఉంటది. ఒక చిన్న కాలేజ్‌లో చదివితే ఒకలా ఉంటది. హ్మ్. సో, అంటే ఇక్కడేందంటే 2 గూడా మనం కంపారిజన్ చేసుకోలేం. అసలు నువ్వు బాగా చదువుకున్నావు గదా! నీకు అన్ని విషయాలు తెలవాలంటే తెలవదు. హ్మ్. సో, ఎడ్యుకేషన్‌కి, రియల్ లైఫ్‌కి చాలా డిఫరెంట్. నేను అగ్రీడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరి విషయంలో చాలా బాగా ఇన్‌స్పైర్ అవుతాను నేను. ఇప్పుడు 'నీలపూర్' అనే కంపెనీ ఉంది గదా మేడం. హ్మ్. వాళ్ళ ఆ సార్ లైఫ్ చూస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఎక్కడికి తీసుకొచ్చాడు. సో, హ్మ్. ఆయనకి గూడా నా సార్ ఇంటర్వ్యూస్ కూడా చూసాను. ఆయనకి కూడా రోల్ మోడల్ వాళ్ళ ఫాదర్. హ్మ్. సో, ఇక్కడంటే జీవితంలో ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం వేరన్నట్టు. సో, హ్మ్. అక్కడ జరిగినయేంటంటే నా లైఫ్‌లో నేను ఒకరిని నమ్మి వెళ్ళాను. నాకక్కడ అన్యాయం జరిగింది, ఇబ్బంది జరిగింది. తర్వాత బయటకొచ్చి ఒక కస్టమర్ వాళ్ళు ఎవరైతే నాకు హెల్ప్ చేశారో, సో, వాళ్ళ త్రూ నేను కంపెనీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే, నా విజన్ ఏంటంటే, నేను నన్ను నమ్మిన ప్రీవియస్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలనే మోటోతోటి ముందుకొచ్చాను. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఆ టైంలో కరోనా సిట్యుయేషన్‌లో ఆ ప్రీవియస్ కంపెనీ వాళ్ళు సర్వీస్ ఇయ్యలేకపోయారు. నేనెళ్ళి సర్వీస్ ఇచ్చాను. సో, అక్కడేందంటే నేను ఇప్పుడు ఆ రోజు నుంచి గూడా ఈ రోజు వరకు నేను బాస్ అని ఎప్పుడు ఫీల్ అవ్వల. సో, నేనెళ్ళి పని జేశాను, సర్వీస్ ఇచ్చాను. వాళ్ళకొచ్చిన సమస్యలని సాల్వ్ చేసుకుంటూ ఎళ్ళాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్‌లో లిఫ్ట్ ఉండే. ఆ లిఫ్ట్ తప్ప వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. కరోనా టైము. నేను పీపీఈ కిట్ ఏసుకొనెళ్ళి సర్వీస్ ఇచ్చాను. సో, ఆ రోజున్న టెక్నీషియన్స్ ఎవరు గూడా వచ్చి ఇట్లా ముందుకొచ్చి సర్వీస్ నువ్వు రూ. 1,00,000 ఇస్తన్నా ఎవరు పని జేసే పరిస్థితి లేదు. కానీ ఏందంటే కస్టమర్‌కిచ్చిన కమిట్మెంట్ మాట కోసం, ఆయనకి సర్వీస్ ఇస్తానన్న మాట కోసం నేనెళ్ళి నా లైఫ్ రిస్క్ అయినా సరే నేను చేస్తానని జేశా. సో, ఇక్కడ నాకు ఆ మైండ్‌సెట్ ఏముందంటే, నా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ కావద్దనేది ఒకటే మైండ్‌సెట్ ఉండేది. ఆఫ్టర్ దట్ ఏంటంటే, కంపెనీ ఒక పేరు పెట్టాలి. దానికి దానికి ఎట్లా అంటే నేనెప్పుడు గూడా ఒక టాటా కంపెనీ వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటాను. ఎందుకు రీజన్ ఏందంటే ఎవ్వరి జీవితంలో అయినా సరే లైఫ్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత బాగా డబ్బులు సంపాదించిన తర్వాత మళ్ళీ హ్యాపీనెస్ ఎక్కడొస్తది అంటే ఆ డబ్బులైతే ఎవరికైతే కష్టాలలో ఉన్న వాళ్ళకో లేకపోతే ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టినప్పుడు మాత్రమే ఆ సాటిస్ఫాక్షన్ దొరుకుతది. ఎవరి లైఫ్ అయినా చూసుకోండి బాగా డబ్బులు సంపాదించిన తర్వాత మళ్ళీ సేవకొస్తారు. అంటే సేవ దగ్గరికొచ్చి భగవంతుని సేవ అన్నా చేయొచ్చు, ప్రజల సేవ అన్నా చేయొచ్చు. సో, నాకు ఆ ఫీలింగ్ ఎక్కువగా ఉండేదన్నట్టు. సో, ఎందుకు నేను ఆ డబ్బులు సంపాదించాలనే మోటోతోటి ఎప్పుడు పోలే. నేను జాబ్ చేసినా కంఫర్ట్‌గానే ఉన్నాను. ఆర్ ఎల్స్ బిజినెస్‌లోకొచ్చినా గూడా కంఫర్ట్‌గానే ఉన్నాను. ఒకవేళ మన దగ్గర స్ట్రెంత్ ఉంది, బిజినెస్ చేయగలుగుతాము, ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేస్తాం అనుకుంటే డెఫినైట్‌లీ బిజినెస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. ఇప్పుడు మీకు ఎంతమంది టీమ్ మెంబర్స్ ఉన్నారు? ఇప్పుడు మా కంపెనీ స్టాఫ్ వచ్చేసి 24 మెంబర్స్ ఉంటారు మేడం. అది కాకుండా మళ్ళీ మేము ఔట్‌సోర్సింగ్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ ఒక 30, 40 మెంబర్స్ ఔట్‌సోర్సింగ్ టీమ్ ఉంటుంది. అంటే మీ ఆపరేషన్ జియోగ్రఫీ ఎట్లా ఓన్లీ తెలంగాణలోనేనా చేస్తారు? లేకపోతే ఎక్కడ? లేదు మేడం. తెలంగాణతో పాటు ఆంధ్రాలో గూడా చేస్తాం మేము. ఆహా! సో, మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ కూడా మేము కవర్ చేసాము. ఇన్‌స్టాలేషన్ అండ్ ఆఫీసెస్ కూడా. హ్మ్. బేసికల్‌గా హైదరాబాద్‌లో మా ప్రెజెన్స్ ఎక్కువగా ఉంది. సో, ఫస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఆ 4,00,000 మీ ఎగ్జిస్టింగ్ క్లయింట్ ఎవరైతే ఆ డాక్టర్ గారు యాహ్! 4,00,000 ఇచ్చారు. అదే మీ ఇన్వెస్ట్‌మెంటా? యెస్ మేడం. అదే నా ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ యాక్చువల్‌గా. సరిపోయిందా అది? లేకపోతే మళ్ళీ ఎట్లా హౌ డిడ్ యూ మేనేజ్? ఇప్పుడు 24 మెంబర్స్‌ని మీరు రోల్స్‌లో తీసుకున్నారు అనంటే, ఆబ్వియస్‌లీ టర్నోవర్ ఉండుంటది. రొటేషన్ నడుస్తూ ఉండుంటది. బ్యాంక్ నుంచి సపోర్ట్ తీసుకున్నారా? ఎలా? హౌ డిడ్ యూ బిల్డ్? బేసికల్‌గా ఎట్లా అంటే మేడం, ఈరోజు నా టీమ్‌లో సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. నా కోసం పనిచేసే టీమ్. బట్ ఆ రోజు కస్టమర్ కోసం నేనొక్కడినే పని జేసిన. హ్మ్. నేనే మేనేజరు, నేనే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, నేనే ఇన్‌స్టాలరు, నేనే సర్వీసింగ్ పర్సన్ ఎవ్రీథింగ్ నేనే జేశాను. సో, అప్పుడెట్లా అంటే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో నన్ను నమ్మి ఒక శ్రీశైలాన్ని మాత్రం నమ్మి మాత్రమే ఆర్డర్ ఇచ్చారు. హ్మ్. సో, ఆ టైంలో ఏంటంటే అప్పుడు ఎంప్లాయీస్ లేరు కాబట్టి ఇంకా నాకు ప్రాఫిట్స్ గూడా నేనెప్పుడు ఎక్కువ ఆలోచించకపోయేది. హ్మ్. సో, ఎప్పుడైతే మనకు క్వాంటిటీ పెరిగే కొద్దీ టీమ్‌ని బిల్డ్ చేసుకుంటా పోయా. సో, ఈ రోజున్న మన టర్నోవర్‌కి ఈ రోజున్న టీమ్ అది. మీ టీమ్ మెంబర్స్‌ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే వాట్ ఆర్ ద క్వాలిటీస్ థట్ యూ చెక్ బిఫోర్
సెలెక్టింగ్ దెమ్? వాళ్ళలో స్కిల్ ఇంపార్టెంటా? కమ్యూనికేషన్ ఇంపార్టెంటా? అంటే ఏమి చూసి మీరు సెలెక్ట్ చేసుకుంటారు మీ ఎంప్లాయీస్‌ని? సో, బేసికల్‌గా ఎట్లా అంటే మేడం, నేను స్టార్టింగ్‌లో ఎట్లా అంటే ఎవరైతే నాతోటి జర్నీ చేశారో ఆ టీమ్‌ని మేజర్‌గా నాకొచ్చే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ రిక్రూట్ చేసుకుంది సర్వీసింగ్ టీమ్‌ని. హ్మ్. నేనెప్పుడైతే క్వాంటిటీ పెరిగిందో, ఆ తర్వాత మిగతా టీమ్ అంతా ఏదైతే ఉందో ఇన్‌స్టాలేషన్ గానీ, లేకపోతే మిగతా టీమ్ అంతా గూడా కాంట్రాక్ట్ బేసిక్ ఉండేది. హ్మ్. సో, నాకు కంపెనీ వైస్‌గా ఫస్ట్ కావాల్సిందేందంటే, ఒక సర్వీసింగ్ పర్సన్స్ కావాలి. అట్లా ఒక్కరితోటి స్టార్ట్ చేశాను. ఒక సర్వీసింగ్ పర్సన్స్ పెట్టుకున్నాను. ఆ తర్వాత క్వాంటిటీ పెరిగే కొద్దీ ఇంకొకరిని యాడ్ చేసుకున్నాను. అట్లా నాకెప్పుడైతే ప్రాఫిట్స్ వస్తా ఉంటాయో, మళ్ళీ నేను అగైన్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్టార్ట్ చేశాను. ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ద సెన్స్ ఎంప్లాయీస్ మీద. అంటే సర్విస్ బాగా మీకు కాంట్రాక్ట్‌లో వర్క్ చేసిన వాళ్ళని రోల్స్‌లోకి తీసుకున్నారా? రోల్స్‌లోకి తీసుకున్నాను నేను. ఓహ్! సూపర్. ఎవరైతే నాతోటి జర్నీ చేశారో వాళ్ళందరికి గూడా మళ్ళీ నేను సాలరీ కన్వర్ట్ చేసుకున్నాను. సాలరీ వైస్‌గా తీసుకోవడం కన్వర్ట్ చేసుకున్నాను. సూపర్. అట్లా నేను నాకు లైఫ్‌తో పాటు వాళ్ళకి గూడా లైఫ్ ఇయడం స్టార్ట్ చేశాను అట్లా. అంటే వాట్ కైండ్ ఆఫ్ లీడర్ యూ ఆర్? కొంతమంది కంపాషనేట్ లీడర్స్ ఉంటారు. కొంతమంది డిసిప్లిన్డ్, స్ట్రిక్ట్ లీడర్స్ ఉంటారు. మీ లీడర్‌షిప్ స్టైల్ ఏంటి? సో, జనరల్‌గా నేనేం కోరుకుంటానంటే, నాతో పాటు నా ఎంప్లాయీ గూడా ఎదగాలని కోరుకుంటాను మేడం. సో, నా దగ్గర పనిచేసే ఎంప్లాయీ గూడా ఒకతను ఇట్లా కంపెనీ ఏదైనా స్టార్ట్ చేసుకోవాలన్నా గానీ, విధంగానే నేను ముందుకు తీసుకెళ్తాను వాళ్ళని. సో, ఎంప్లాయీ అనేటోడు ఎప్పుడు గూడా ఎంప్లాయీగా ఉండగూడదనేది నా ఉద్దేశ్యం. సో, మా పిల్లలు గూడా ఎవ్రీ వీక్ నేను ట్రైనింగ్ తీసుకున్నప్పుడు, నీకిప్పుడు ఏదైతే జాబ్‌లో జాయిన్ అయ్యావో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌గా జాయిన్ అయినావు. నువ్వు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కావాలంటే ఏం చేయాలి? అట్లాగే ఒక మేనేజర్ స్థాయి నా నా నెక్స్ట్ పర్సన్ ఉన్నారు. నా నెక్స్ట్ పర్సన్ నా పొజిషన్‌కి రావాలి అంటే ఏం చేయాలో గూడా నేను గైడ్ చేస్తా ఉంటాను. సో, డెఫినెట్‌లీ ఆ లీడర్ అనేటోళ్ళు ఎప్పుడైనా ఇంకొకరు గూడా లీడర్ కావాలని కోరుకోవాలి. సో, నేనొక బిజినెస్ మ్యాన్ అయినప్పుడు నా నెక్స్ట్ పర్సన్ గూడా ఒక బిజినెస్ మ్యాన్ కావాలని కోరుకుంటున్నా గాబట్టి, అందుకనే వాళ్ళు నాతోటి జర్నీ చేస్తున్నారు. సో, గ్రోత్ ఫ్యాక్టర్ అన్నట్టు. సో, వాళ్ళకి గ్రోత్ ఇవ్వాలనేది నా ఇంటెన్షన్ ఎప్పుడు దట్స్ గూడా. వెరీ గుడ్. కానీ మీ ఓన్ కాంపిటీషన్ మీరు క్రియేట్ చేసుకుంటున్నట్టు ఉండదా? ఎప్పుడు గూడా కాంపిటీషన్ అనేది నేనెప్పుడు ఫీల్ కాలే మేడం ఎవరిని విషయంలో. ఎందుకంటే హైదరాబాద్‌లో దాదాపు 6-7 వేల లిఫ్ట్ కంపెనీస్ ఉన్నాయి. ఎప్పుడు గూడా ఎవరు కాంపిటీషన్ కారు. సో, నాకొచ్చే బిజినెస్ నాకొస్తుంది. వాళ్ళకొచ్చే బిజినెస్ వాళ్ళకొస్తుంది. కాంపిటీటర్ అని ఫీల్ అయినప్పుడు అదొక హెడేక్, టెన్షన్. సో, ఆ టెన్షన్ నేను తీసుకోదలుచుకోలే. ఇప్పుడు ఎవరు ఏ బిజినెస్‌లో కాంపిటీటర్స్ అనేవి ఉండరు. సో, ఇప్పుడు మీరు లాస్ట్ 4 ఇయర్స్ నుంచా బిజినెస్? 5 ఇయర్స్ ప్లస్ మేడం. 5 ఇయర్స్. యాహ్! సో, ఈ 5 ఇయర్స్‌లో ఏదైనా హెల్ప్‌లెస్ సిట్యుయేషన్, కమిట్మెంట్ తీసేసుకున్నాను. ఆ కమిట్మెంట్ ఆనర్ చేయలేకపోతున్నాను. లెట్ ఇట్ బి డెలివరీ కానియండి, లేకపోతే సర్విస్ కానియండి, పేమెంట్స్ కానియండి, ఎనీథింగ్. అలాంటి సిట్యుయేషన్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? డెఫినెట్‌లీ మేడం. సో, బిజినెస్‌లో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, తెలిసిన వాళ్ళని చెప్పేసి ప్రాఫిట్ లేకుండా బిజినెస్ చేయడం. హ్మ్. సో, నేనొక 2, 3 క్లయింట్స్ విషయంలో నేను గమనించిందేందంటే, తెలిసిన వాళ్ళని జెప్పేసి నేను కాస్ట్ టు కాస్ట్ ఎస్టిమేషన్ ఏసి వర్క్ చేశాను. హ్మ్. బట్ అందులో నాకు చాలా లాస్ జరిగింది. హ్మ్. సో, అయినా సరే కమిట్మెంట్ కోసం నేనది కంప్లీట్ చేయవలసొచ్చింది. కంప్లీట్ చేశాను. హ్మ్. అంటే దాంట్లో ఒకటెట్లా అంటే ఆహ్, ఫైనాన్షియల్‌గా గూడా ప్రాఫిట్ లేదు. అట్లని జెప్పేసి మనం కమిట్మెంట్ గూడా కంప్లీట్ చేయాల్సొచ్చింది. హ్మ్. సో, ఏదైనా సరే బిజినెస్ విషయంలో దాన్ని ఒక బిజినెస్ విధంగానే చూడాలనేది నేను తెలుసుకున్నా మేడం. ఓకే. అట్లా. సో, ఎందుకంటే మేజర్‌గా ఏమవుద్దంటే తెలిసిన వాళ్ళని జెప్పేసి మనం ఎస్టిమేషన్ తక్కువేసుకొని చేసినప్పుడు కమిట్మెంట్స్ పెరిగే కొద్దీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లెయిన్ క్యాబిన్ ఇచ్చినాము. వాళ్ళు అక్కడికొచ్చిన తర్వాత డిజైన్ క్యాబిన్ కావాలంటారు. కాస్ట్ పెరిగిపోతది. లేదు అనుకుంటే ఒక పర్సన్ కెపాసిటీ ఇస్తాము. మళ్ళీ ఇంకొక పర్సన్ కెపాసిటీ అడుగుతారు వాళ్ళు. సో, అదేందంటే వాళ్ళకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేయాలంటే కాస్ట్ ఎఫెక్టివ్ అవుతా ఉంటది. మరి దానికి అట్లా సెపరేట్‌గా బిల్ చేయొచ్చు గదా! అది ఎందుకు సేమ్ కోర్ట్‌లో మీరెందుకు అకామిడేట్ జేయాలి? తెలిసిన వాళ్ళు కాబట్టి. సో, తెలిసిన వాళ్ళతోని బిజినెస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నేర్చుకున్నా. నైస్. సో, బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైనా పీక్ లెవెల్ క్రైసిస్ వచ్చిందా మీకు? వచ్చింది మేడం. సో, బేసికల్‌గా ఎట్లా అంటే నేను ప్రతి వ్యక్తి విషయంలో గూడా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతా ఉంటాయి. నా లైఫ్‌లో ఏంటంటే నేను ఎప్పుడైతే ఎంప్లాయీస్‌ని ప్రాపర్‌గా రిక్రూట్‌మెంట్ చేసుకున్న తర్వాత కొంతమంది మార్కెటింగ్ టీమ్ నుంచి కొన్ని ఇబ్బందులు జరిగాయి. అంటే నాకు తెలియకుండా కస్టమర్స్‌కి రాంగ్ కమిట్మెంట్స్ ఇయ్యడం, అమౌంట్స్ కలెక్ట్ చేసుకోవడం. సో, అట్లాంటి వాటికి వచ్చిన ఇబ్బందుల నుంచి నేను బాగా డిప్రెషన్‌కి గురయ్యాను. సో, బేసికల్‌గా నా క్యారెక్టర్ ఎలాంటిదంటే నేను పర్సనల్‌గా గూడా ఏదైనా ఎమోషనల్‌గా ఫీల్ అవుతా.
సో మా ఎంప్లాయీ ఇట్లా చేసిండు అని చెప్పేసి. సో ఆఫ్టర్ దట్ నేనేం చేశానంటే నాకు తెలిసిన క్లోజెస్ట్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో ఆల్‌వేస్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళతోటి నేను ఎక్కువ షేర్ చేసుకుంటా ఉంటాను. మేజర్‌గా నా గురించి నాకంటే నా క్లయింట్స్‌కే ఎక్కువ తెలుస్తది. ఎందుకు రీజన్ ఏందంటే నాకేదైనా చిన్న ఇబ్బందొచ్చినా నేను వాళ్ళతోటే షేర్ చేసుకుంటా. సార్ నాకిట్లా ప్రాబ్లమ్ వచ్చింది మీరేమైనా హెల్ప్ చేయగలుగుతారా అని చెప్పేసి. సో అప్ టు వాళ్ళేమో నాకు సజెస్ట్ చేశారంటే, ఓకే. నువ్వు బిజినెస్ చేసావు, స్కేల్ అప్ చేసావు. బట్ నీకొక మెంటర్ అనేటోళ్ళు కావాల్సిన టైం వచ్చింది. సో ప్రతి ఒక్కరు బిజినెస్‌లో గూడా ఏందంటే, ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత ఆగిపోతా ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కడెళ్ళాలి, ఏం చేయాలి, ఏం అర్థం గాదు. సోలోగా ఉన్నప్పుడు అన్నీ పర్ఫెక్ట్‌గా చేసుకుంటూ వస్తారు. నా లైఫ్‌లో గూడా అది జరిగింది. అప్పుడు నేనేం చేశానంటే, మళ్ళీ ఒక బిజినెస్ కోచ్ దగ్గరికి మెంటర్‌షిప్ తీసుకున్నాను. సో అప్పుడు మళ్ళీ ఎక్కడైతే నేను మిస్టేక్స్ చేస్తున్నానో, నెక్స్ట్ లెవెల్‌కి బిజినెస్ తీసుకెళ్ళాలంటే ఏం చేయాలో నేర్చుకొని ముందుకెళ్తున్నాను. దట్స్ వెరీ నైస్. సో కొంత మీ పర్సనల్ లైఫ్‌కి వద్దాము. మేడం. మీరు మ్యారీడా? మ్యారీడ్ మేడం. పిల్లలున్నారా? పాప 9 మంత్స్. 9 మంత్స్ పాప. యాహ్! ఓహ్! ఓకే. మీ బెటర్ హాల్ఫ్ ఏం చేస్తుంటారు? ఆమె నన్ను టేక్ కేర్ చేస్తా ఉంటది మేడం. ఓకే. మీ బెటర్ హాల్ఫ్ మిమ్మల్ని టేక్ కేర్ చేస్తుంటారా? అండ్ మీరెలా టేక్ కేర్ చేస్తారు మీ బెటర్ హాల్ఫ్‌ని? సో ఆమెకు కూడా నేను టేక్ కేర్ చేస్తాను. బట్ ఏంటంటే మేడం, ప్రతి ఒక్కరి లైఫ్‌లో బిజినెస్ అనే హ్యూమన్ లైఫ్‌లో నేచర్‌గా ఏంటంటే, నాకు అప్పుడప్పుడు ఆమె విషయంలో కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి ఇప్పుడు నాకు కూడా ఇప్పుడొచ్చి ఆమెకి బ్రేక్ టైమ్‌లో ఏం తినాలి, ఎప్పుడేం తినాలి, ఎప్పుడేం చేయాలి, ఎవ్రీథింగ్ ఆమె టేక్ కేర్ చేస్తా ఉంటది. నా హెల్త్ గాని ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ ద రీజన్ నేను బిజినెస్ ముందుకు తీసుకెళ్ళపోతున్నాను. ఒకవేళ ఆమె లేకుంటే కష్టమైతది గదా! అట్లా. సో మీ రొటీన్ ఎలా ఉంటది? హౌ డస్ యువర్ డే లుక్? సో నేను మార్నింగ్ 6:00 స్టార్ట్ అవుతా మేడం. సో 6:00 స్టార్ట్ అయిన తర్వాత వాకింగ్ చేసి వచ్చిన తర్వాత మా మేడం ఒక జ్యూస్ ఇస్తుంది పొద్దున్నే. మీ మేడం పేరండి? సరిత. ఓకే. ఓకే. అది తాగేసి పాప పేరు? సారీ. ఇంకా పాపకి పేరు పెట్టలే మేడం. ఓహ్! ఓకే. సో ఆఫ్టర్ జ్యూస్ తీసుకున్న తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మళ్ళీ అప్పటికి నాకు 9:00 నుంచి కాల్స్ స్టార్ట్ అయిపోతాయి. లంచ్ ప్రిపేర్ చేసేస్తుంది. మార్నింగ్ ఆఫీస్‌కొచ్చేసి టీమ్ తోటి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని బేస్డ్ ఆన్ నా క్లయింట్ తోటి నేను మీటింగ్స్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటా ఉంటాను. మళ్ళీ ఈవినింగ్ ఆల్మోస్ట్ 10, 11 వరకు కూడా కాల్స్ వస్తానే ఉంటాయి. సో సర్వీస్ బేస్డ్ కాబట్టి సో అవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత షీ విల్ టేక్ కేర్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. సో బేసికల్‌గా ఆమె ఏంటంటే ఆహ్, ఫ్యామిలీ అన్నప్పుడు వైఫ్‌కి చాలా కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే హస్బెండ్ టెన్షన్స్, అత్త వాళ్ళ టెన్షన్స్, లేకపోతే మిగతా టెన్షన్స్, పాపని చూసుకోవాలి ఇవన్నీ గూడా. సో ఏ రోజు గూడా ఆమె నా నేను ముందుకెళ్ళడానికి ఈరోజు హ్యాపీగా మీతోని మాట్లాడుతున్న రీజన్ ఏందంటే నా ఎనక ఆమె ఉంది గాబట్టి. వెరీ నైస్. నిజంగా గూడా ఆమెకి వెరీ థాంక్‌ఫుల్ చెప్తా ఉన్నాను. దట్స్ వై ఐ కాల్డ్ హర్ బెటర్ హాల్ఫ్. యాహ్! మీరు దేవుడి బొట్టు పెట్టుకున్నారు. సో ఐ కెన్ సీ థట్ యూ ఆర్ ఎ బిలీవర్ ఇన్ గాడ్. యెస్. అంటే గాడ్‌తో ఆ కనెక్షన్ ఫీల్ అవుతారా మీరు? లేకపోతే డు యూ ప్రే రెగ్యులర్‌లీ? ఆ సుప్రీం పవర్ మీ లైఫ్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది అని నమ్ముతారా? డెఫినెట్‌లీగా మేడం. ఎందుకు రీజన్ ఏందంటే నేను ప్రతిరోజు నేను ఒక క్వెషన్‌కి ఆన్సర్ చేయలేని క్వెషన్ ఒకటుంది నా దగ్గర. అసలు ఈ భూమి మీదకి నేను ఎందుకొచ్చానా అని జెప్పేసి. సో ఆ ఆన్సర్ ఎప్పుడు వెతుక్కుంటా ఉంటాను. బట్ ఏంటంటే ధైర్యం కోసం దేవుడికి మొక్కుతా ఉంటాను. అంటే ఆహ్, ఒక ప్రాబ్లమ్ గురించి ఒక వ్యక్తికి షేర్ చేసుకున్నప్పుడు 2 విధాలుగా ఉంటది. ఒకటి సొల్యూషన్ రావచ్చు. రెండోది మన గురించి నెగెటివ్ స్ప్రెడ్ జేయొచ్చు. సో భగవంతుడు అనేటోడు ఎట్లా అంటే మంచి మార్గంలో వెళ్ళాలి. ఆర్ ఎల్స్ నలుగురికి ఉపయోగం పడాలి, హెల్ప్ చేయాలనేది ఏదైతే ఉందో ఆహ్, అది ఎప్పుడు మనకి ఆహ్, ఆ కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తా ఉన్నాను మేడం. హ్మ్. సో ఇప్పుడు మీరు మీ బిజినెస్‌ని ఎంత పెద్దగా తీసుకెళ్లాలనుకుంటున్నారు? వాట్ ఈస్ ద విజన్ ఫర్ యువర్ బిజినెస్? సో ఫార్చ్యూన్ గ్లోబల్ ఏదైతే ఉందో మేడం, ఇది ఎప్పటికి గూడా మార్కెట్‌లో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సమాజంలో ఉండాలనుకుంటున్నాను. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి లైఫ్ వచ్చేసి ఒక 70, 80 ఇయర్స్ తర్వాత చాలా మటుకు బిజినెసెస్ క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రన్ చేయొచ్చు, రన్ చేయకపోవచ్చు. నా పిల్లలున్నారు రన్ చేస్తారో లేదో కూడా తెలియదు. సో ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత దీన్ని ఒక ట్రస్ట్ కింద నేను కన్వర్ట్ చేస్తాను. సో ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అనేది ఒక ట్రస్ట్ లాగా ఉంటది.
దాన్నే ఆ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాటా అయితే ఎట్లయితే రన్ అవుతుందో కంపెనీ, నా కంపెనీ గూడా ఎప్పటికి అట్లా ఉండాలనేది నా డ్రీమ్ మేడం. ఓకే. ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి లైఫ్ అనే గ్రైండ్‌లో తిరుగుతా ఉన్నారు. మేడం. స్టూడెంట్‌గా గానియండి, ఇంటర్న్‌గా కానియండి, కొత్తగా బిజినెస్ పెట్టిన దాన్ని ఆ స్టేజ్ నుంచి కానియండి, ఇప్పుడు ఇన్ అన్ ఎస్టాబ్లిష్డ్ పొజిషన్‌లోకి కానియండి. సో, ఇంత సైకిల్‌లో ఇన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తో మీరు ఏదైతే నాలెడ్జ్ అక్వైర్ చేసుకున్నారో, కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఒక టాప్ 3 పాయింట్స్ వాళ్ళు మైండ్‌లో పెట్టుకోవాలి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. యెస్. వాట్ ఆర్ దోస్ 3 టాప్ థింగ్స్ మీరు వాళ్ళకి సజెస్ట్ చేసేది? యాహ్! సో, ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే, మనకేందంటే ఫస్ట్ ఒకటి నిజాయితీ అనేది ఉండాలండి. నిజాయితీ ఎందుకు అవసరం అంటే, మనం ఎళ్ళే ఏదైతే జర్నీ చేస్తున్నామో, క్లయింట్‌కి ఇచ్చే కమిట్మెంట్ గానీ, సర్వీస్ గానీ దానిపైన ఆహ్, నిర్దిష్టమైన భద్రత ఉండాలి. రెండోదొచ్చేసి ఏంటంటే విజన్, గోల్స్ అనేది గూడా ఇంపార్టెంట్. సో, ఈ 3 ఉంటేనే మనం బిజినెస్‌కెళ్తే సక్సెస్ అవుతాం. సో, చిన్న ర్యాపిడ్ ఫైర్ యాహ్! 1 వర్డ్ ఆర్ 1 సెంటెన్స్‌లో సమాధానం చెప్పాలి. శ్రీశైలం గారి జర్నీ ఇప్పటిదాకా ఉన్న జర్నీ, లైఫ్ జర్నీని 1 వర్డ్‌లో చెప్పాలి అనంటే ఏంటి ఆ వర్డ్? స్ట్రగుల్. ఓకే. సో, యూ ఆర్ ఎ రిస్క్ టేకర్ ఆర్ ఎ కాలిక్యులేటెడ్ ప్లానర్? రిస్క్ టేకర్. 1 హాబిట్ దట్ హాస్ చేంజ్డ్ యువర్ లైఫ్. నో చెప్పడం. అంటే మీరు నేర్చుకున్నారా నో చెప్పడం? యెస్. నైస్. ఇప్పటిదాకా మీరు చేసిన బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఫర్ బిల్డింగ్ దిస్ బిజినెస్ ఏంటి? నన్ను నేను కోల్పోవడం. మళ్ళీ వస్తాను ఈ క్వెషన్‌కి. సక్సెస్ అంటే ఏంటి మీ దృష్టిలో? సంతోషంగా ఉండడం. ఒకవేళ ఎలివేటర్స్ బిజినెస్ స్టార్ట్ చేయకుండా ఉండుంటే మీరేం చేస్తూ ఉండేవాళ్ళు? ఏదైనా ఒక జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. వెనక్కి ఇందాక అడిగిన క్వెషన్‌కెళ్తున్నాను. సంతోషం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు నా లైఫ్ చెప్తాను మేడం. డ్యూటీ అయిపోయి ఇంటికెళ్ళిన తర్వాత ప్రశాంతమైన నిద్ర. హ్యాపీగా పిల్లలతోటి రిలాక్స్‌గా టైమ్ స్పెండ్ చేయడం. వైఫ్‌తో టైమ్ స్పెండ్ చేయడం. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం. అలాంటిది. ప్రతి బిజినెస్ మ్యాన్ ఏంటంటే, వాళ్ళకెప్పుడు హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు గానీ ఉండరు మేడం. సో, అది నేను ఎప్పుడు మిస్ అవుతా ఉంటాను. I think that's the cost that we pay. ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ పే దట్ కాస్ట్. యెస్. బికాజ్ నేను కూడా ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూరే కాబట్టి ఆహ్, ఆ ప్రెషర్, హ్మ్. ఆ స్ట్రెస్ అనేది మనకొకళ్ళకే తెలుసు. యెస్. అది మనం చెప్పినా అర్థం కాదు అనేసి వాళ్ళకి చెప్పను గూడా చెప్పం ఫ్యామిలీలో మనం. కరెక్ట్. కలబడుతుంటది మేడం పడుకుంటే. క్లయింట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ గూడా. స్ సో, ఒక రోజులో ఎన్ని కాల్స్ ఆన్సర్ చేస్తారు మీరు? 500+ కాల్స్ అటెండ్ చేస్తా ఉంటాను. వాట్! అందులో గూడా 100+ కాల్స్ ప్రతి కాల్ టు కాల్ టెన్షన్ ఉంటది. ఎలా? అసలు మీకెలా గుర్తుంటది ఆ 500 కాల్స్ మీరు ఆన్సర్ చేస్తారు? మీరు డైరీ రాసుకుంటారా? లేకపోతే హౌ డు యూ రిమెంబర్ ఆల్ ఆఫ్ దెమ్? డైరీ రాస్తుంటాను మేడం. డైరీ రాస్తుంటాను. నోట్స్ రాసుకుంటా ఉంటాను. సో, బట్ ఎవ్రీ డే, ఎవ్రీ కాల్ ఈస్ ఎ ఛాలెంజ్ మేడం. సో, డిఫరెంట్ కాల్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. కొన్ని ఈజీగా నాకున్న ఎక్స్‌పీరియన్స్ తోటి సార్ట్ ఔట్ అయిపోతాయి. కొన్నేంటంటే ఛాలెంజింగ్‌గా ఉంటాయి. కానీ మీరు ఫౌండర్ అయ్యుండి 500 కాల్స్ మీరెందుకు ఆన్సర్ చేస్తున్నారు? మీకు 24 మెంబర్స్ టీమ్ ఉంది. వై డు యూ హావ్ టు ఆన్సర్ సో మెనీ కాల్స్? సో, లాస్ట్ టైమ్ నేను చెప్పాను గదా మేడం మీతోటి ఆల్రెడీ. సో, ఇక్కడేంటంటే ఆహ్, ఏదే సోలో ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో ఏంటంటే, ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత మనం ఎవరికైతే వర్క్స్ అప్పజెప్తామో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్‌గా చేయలేకపోతారు. సో, అంటే సాటిస్ఫాక్షన్ అనేది మనము ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ చూస్తుంటాం కాబట్టి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో, దట్ ఈస్ ద రీజన్ నన్ను నేను అప్‌గ్రేడ్ చేసుకోవడం కోసం టైం పడతా ఉంది ఇప్పుడు. అట్లా. బట్ డు యూ థింక్ ఇట్ ఈస్ యెస్. రిక్వైర్డ్? 100%. సో, దట్ ఈస్ ద రీజన్ నేను ఒక మెంటర్‌షిప్ అనేది ఎందుకు అవసరం అనేది నేను తెలుసుకున్నాను రీసెంట్‌గానే. సో, దాని త్రూ నేను ముందలకెళ్తా ఉన్నాను. సో, ఈ కాల్స్‌ని తగ్గించుకొని నేను మళ్ళీ దీన్ని నెక్స్ట్ లెవెల్‌కి ఎలా ముందుకెళ్ళాలనే దాని గురించి. దట్స్ గుడ్. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మీ ఫోన్ రింగ్ అవుతుంది. యెస్. యెస్. ప్రెషర్ ఉందా ఇప్పుడు? ఫోన్ ఆన్సర్ చేయాలి అని?
ఏం జరుగుతుందో అని. లాస్ట్ సెక్షన్ ఇది మంది. ప్రొఫెషనల్ సబ్జెక్ట్ మీద మనం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ తీసుకుందాము. మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్ ఇన్ ఎలివేటర్ ఇండస్ట్రీ ఏంటి? ఒకటేంటంటే సర్వీస్ అనేది మేడం. సో మేజర్ రోల్ ఎలివేటర్ ఫీల్డ్‌లో ఉన్నది ఏంటంటే సర్వీస్. సో మేము సక్సెస్ అవ్వడానికి కూడా రీజన్ అదే మేడం. సో మాకు యాక్చువల్‌గా మాకున్న సైట్ లిఫ్ట్స్‌కి 4 మెంబర్స్, 5 మెంబర్స్ సర్వీస్ టీమ్ అయితే సరిపోతది. బట్ మేము 14 మెంబర్స్ సర్వీసింగ్ టీమ్‌ని మెయింటైన్ చేస్తున్నాం. మరి దానివల్ల మీ కాస్ట్ పెరగదా? డెఫినెట్లీ పెరుగుతది. కాకపోతే కాస్ట్ కంటే కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ సర్వీస్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ టీమ్‌ని మెయింటైన్ చేయాల్సొస్తుంది. మరి కాస్ట్ అంటే కస్టమర్ ఎక్కువ పే చేస్తారు కదా! మీకంత పెద్ద టీమ్ ఉన్నప్పుడు మీ ప్రైజింగ్ కూడా ఎక్కువ ఉంటది కదా! ఉంటదా అట్లా? డెఫినెట్లీ ఎక్కువ ఉంటది మేడం. ఓకే. ఎందుకు అంటే మనం కస్టమర్‌కి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ లేని పర్సన్స్‌ని రిక్రూట్‌మెంట్ చేసుకున్నాం అనుకోండి, తక్కువ సాలరీలో అయిపోతది. బట్ ఆ పర్సన్ ఎళ్ళినప్పుడు ఆ ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో కంపల్సరీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడున్న దాంట్లో మినిమమ్ 4, 5 ఇయర్స్ ఉన్న ఎక్స్‌పీరియన్స్‌డ్ టీమ్‌ని తీసుకొని బెస్ట్ సాలరీస్ ఇస్తున్నాం వాళ్ళకి. డెఫినెట్లీ కస్టమర్‌కి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి. కస్టమర్ కూడా బెస్ట్ సర్వీస్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ మనం ఆ టీమ్‌ని పెట్టుకోవాల్సిందే. కరెక్ట్. అండ్ ఐ ఆల్సో బిలీవ్ దట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కమ్స్ ఎట్ ఎ కాస్ట్. యెస్. యాహ్! స్మార్ట్ ఎలివేటర్స్ డెసిషన్ ఏంటి? స్మార్ట్ ఎలివేటర్ డెసిషన్ ఏంటి? ఇప్పుడు నేను ఒక ఎలివేటర్ తీసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. నేను దాని బ్రాండ్ మీద పోవాలా? ప్రైస్ మీద పోవాలా? ఫీచర్స్ మీద పోవాలా? సో బేసికల్‌గా లిఫ్ట్‌కి సంబంధించి ఎట్లా అంటే ఇందులో ప్రీమియం లిఫ్ట్స్ ఉంటాయి. ప్రీమియం కాని లిఫ్ట్స్, నార్మల్ లిఫ్ట్స్ కూడా ఉంటాయి. బేసికల్లీ ఇప్పుడు కొలాప్సిబుల్ గేట్స్ ఉన్నాయనుకోండి, ఇది బేసిక్ లిఫ్ట్స్. అలాగే ప్రీమియం అంటే ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. ఇంకా అందులో గోల్డ్ ఫినిషింగ్ అని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. టు బెస్ట్ ప్రైస్ అంటే ఇప్పుడు బేసికల్‌గా మార్కెట్‌లో ఇప్పుడు మా కంపెనీ ఉంది అనుకోండి. ఒక 5 లాక్స్ లిఫ్ట్ బేసిక్ లిఫ్ట్‌కి కాస్ట్ పెట్టాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్టీ పాయింట్ ఉన్నాయి. సో నార్మల్ లిఫ్ట్‌కి ఏదైతే సేఫ్టీస్ ఉంటాయో ప్రీమియం లిఫ్ట్‌కి కూడా అదే సేఫ్టీస్ ఉండాలి. అంటే లిఫ్ట్ అనేది కంప్లీట్‌గా సేఫ్టీస్‌కి ఉండాల్సిన థింగ్స్ మ్యాండేటరీగా ఉండాల్సిందే. సో ఇక్కడ ఏమంటానంటే ఎనీ లిఫ్ట్ ఏదైనా సరే లిఫ్ట్ ఏదైతే తీసుకుంటున్నామో ఫస్ట్ ప్రియారిటీ అనేది సేఫ్టీ. సెకండ్ అనేది లగ్జరీ థింగ్స్. సో మీరు ప్రీమియం లిఫ్ట్ తీసుకుంటే సేఫ్టీస్ ఉంటాయా? నార్మల్ లిఫ్ట్ తీసుకుంటే సేఫ్టీస్ ఉండవంటే కాదు. ప్రతి లిఫ్ట్‌కి సేఫ్టీ ఉండాల్సిందే అన్నట్టు. సో మా లిఫ్ట్ కంపెనీ ఏంటంటే మేము ఫస్ట్ ప్రియారిటీ సేఫ్టీకి ఇస్తాం. లిఫ్ట్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? అసెంబుల్ చేస్తారా? సర్వీస్ చేస్తారా? వాట్ డు యూ డూ? సో మా కంపెనీ ఏంటంటే మేము మేజర్‌గా ఇన్‌స్టాలేషన్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో ఎనీ బ్రాండెడ్ కంపెనీ కూడా అదే మోటోతోటి రిజిస్ట్రేషన్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్. అది డిఫరెంట్ యూనిట్ కంప్లీట్‌గా. అంటే నాకు సపోజ్ నాకు ఒక పర్టిక్యులర్ బ్రాండ్ ఆఫ్ లిఫ్ట్ కావాలనుకోండి. నేను మీకు చెప్తే మీరు ఆ బ్రాండ్ లిఫ్ట్‌ని తీసుకొనొచ్చి ఇన్‌స్టాల్ చేస్తారా? చెయ్యము. సో ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండెడ్ లిఫ్ట్ ఉందనుకోండి. వాళ్ళు కూడా యాస్ ఫర్ ఇంటర్నేషనల్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో అవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీకొకటి చెప్తాను. ఇప్పుడు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందండి. సో గవర్నమెంట్ దానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టారు. ఇన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని చెప్పేసి. ఏబిఎస్ సిస్టమ్ వచ్చింది. సో ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఎనీ కార్ కంపెనీ ఫాలో అవ్వాల్సిందే. రైట్ మేడం. ఇప్పుడు కార్ కంపెనీ అపోలో టైర్స్ వాడతారు. ఇంకో కంపెనీ వాళ్ళు ఎంఆర్ఎఫ్ టైర్స్ వాడతారు. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఫ్యాక్టర్ కదా! సో అట్లాగే లిఫ్ట్‌కి సంబంధించిన విషయంలో కూడా ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. లిఫ్ట్‌కి సంబంధించి ఈ సేఫ్టీస్ అవన్నీ కంపల్సరీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ స్పీడ్ గవర్నర్ గానీ, లిమిట్ స్విచెస్ కానీ, ఏఆర్‌డి గానీ ఇట్లా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయన్నట్టు. అవి కంపల్సరీగా మనం ఫాలో అవుతాం. మన దాంట్లో కూడా అదే సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. మన దాంట్లో అంటే మీరు నా క్వెషన్ ఏంటి అనంటే మీరు లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో లేరు. మీరు లిఫ్ట్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు. సర్వీస్ చేస్తున్నారు. ఇన్‌స్టాల్ చేసేది మీరు ఏ బ్రాండ్ అంటే మీరు అసోసియేట్ అయ్యి ఉన్నారా కొన్ని బ్రాండ్స్‌తో? లేకపోతే ఏ బ్రాండ్ నాకు కావాలో మీరు ఆ లిఫ్ట్‌ని ఇన్‌స్టాల్ చేస్తారా? సో ఇక్కడ ఏంటంటే మేడం ఈ లిఫ్ట్‌కి సంబంధించిన దాంట్లో నేను ఒక చిన్న క్లారిఫై చేస్తాను మీకు ఫస్ట్. చాలామంది ఏమనుకుంటారంటే లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ అయితే లిఫ్ట్ ఇన్‌స్టాలేషన్ చేస్తారేమో అనేది ఒకటి. ఎగ్జాక్ట్‌లీ నేను అదే అడుగుతున్నాను. కా అంటే లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వేరు, ఇన్‌స్టాలేషన్ కంపెనీ వేరు. కంపెనీ వేర్. ఓహ్! సో సో అయితే 2 మీరు కూడా అన్ని డిఫరెంట్ ఇన్‌స్టాలేషన్స్ ఫ్యాక్టర్స్. ఆల్ టైప్స్ ఆఫ్ లిఫ్ట్స్ ఇన్‌స్టాల్ చేస్తారు. ఇన్‌స్టాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండెడ్ కంపెనీ ఉంది అనుకోండి మేడం. వాళ్ళు మోటార్ ఎక్కడ తెచ్చుకుంటారు?
రోప్స్ ఎక్కడ తెచ్చుకుంటారు, అవన్నీ డోర్స్ ఎక్కడ సెపరేట్ తెచ్చుకుంటారు. సెపరేటా? సో అవన్నీ కూడా డిఫరెంట్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తీసుకుంటే మోటార్ ఒక దగ్గర తయారవుతుంది, రోప్స్కి సంబంధించిన కంపెనీ ఉంటుంది, రోప్స్ తయారు చేస్తుంది. అట్లాగే డోర్స్ ఒక కంపెనీ తయారు చేస్తుంది, అట్లాగే దానికి సంబంధించిన రైల్స్ ఒక కంపెనీ తయారు చేస్తుంది. ఇట్లా లిఫ్ట్కి సంబంధించి ఒక సెట్ ఆఫ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. నాకు ఒక డౌట్ ఉంది, నాలాగానే అందరికీ ఉండుంటది. నాది ఒక డూప్లెక్స్ విల్లా. నా విల్లాలో మా పేరెంట్స్ మెట్లెక్కి దిగలేరు కాబట్టి వాళ్ళ కోసం నేను ఒక లిఫ్ట్ పెట్టించాలనుకుంటున్నా. కానీ నా మైండ్లో వచ్చే డౌట్స్ ఏంటి అని అంటే, లిఫ్ట్ పెట్టాలంటే గోడలు పడగొట్టాలి, అది ఎన్ని లక్షలు అవుతుందో తెలీదు, దాని మెయింటెనెన్స్ ఎలా, ప్లస్ అందులో ఇరుక్కుపోతారేమో మధ్యలో ఎక్కడ ఆగిపోతే, ఏదో మంచి చెయ్యబోయి నేను లిఫ్ట్ పెడుతున్నా, ఆ లిఫ్ట్ ఫెయిల్ అయ్యి ఏమైనా యాక్సిడెంట్స్ అవుతాయేమో, ఎన్ని మైండ్లో థాట్స్ ఉంటాయి. ఇంకా అపార్ట్మెంట్స్ సంగతి అయితే మర్చిపోండి. అపార్ట్మెంట్స్లో మనం న్యూస్లో యూట్యూబ్లో బోల్డన్ని యాక్సిడెంట్ వీడియోస్ చూస్తుంటాము. లిఫ్ట్ ఎక్కినప్పుడల్లా అది మైండ్లో వెనకాల నడుస్తూనే ఉంటుంది. సో ఒక లేమ్యాన్ లిఫ్ట్ పెట్టాలి అనుకుంటే వాట్ ఈస్ ద రైట్ వే టు గో అబౌట్ ఇట్? ప్రైస్ చూడాలా, బ్రాండ్ చూడాలా, సర్వీస్ చూడాలా, అసలు లిఫ్ట్ లేకుండా జీవితం గడిపేయాలి? సూపర్ క్వశ్చన్. సో జనరల్గా ఏంటంటే లిఫ్ట్కి సంబంధించినవి రెండు క్లారిఫికేషన్ చేస్తాను మేడం. చాలామంది ఏంటంటే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందా అనేది ఒక క్వశ్చను, రెండోది ఏంటంటే లోకల్ కంపెనీ అనేది ఇంకో క్వశ్చను, అసెంబ్లింగ్ చేస్తారా అనేది మూడో క్వశ్చన్ మనకు కామన్గా నేను విన్నవి. సో ఇక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్, అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఎందుకు రీజన్ ఏంటంటే లిఫ్ట్కి సంబంధించి ఒక సెట్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ అనేది ఉంటుంది, డోర్స్ అనేది ఉంటుంది, గేట్స్ అనేది ఉంటుంది, ఆర్ ఎల్స్ ఆటోమేటిక్లో వెళ్తే ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి, అట్లాగా రోప్స్ ఉంటాయి. ఇట్లా ఎన్నో మెషినరీస్ అనేది దానిలో ఇన్వాల్వ్ అవుతాయి. ఏ ఒక్క కంపెనీ కూడా అన్ని మిషన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయదు. ఇప్పుడు ఈవెన్ మీరు బ్రాండెడ్ లిఫ్ట్ తీసుకున్నా సరే, అన్బ్రాండెడ్ లిఫ్ట్ తీసుకున్నా సరే. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏంటంటే బ్రాండ్ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే అన్ని లిఫ్ట్స్ కంపెనీస్ కూడా బ్రాండ్ లిఫ్ట్సే, అన్బ్రాండ్ అనేది ఏది ఉండదు, అది మనం క్రియేట్ చేసుకున్నాం అంతే. సో ఇక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఎట్లా ఉంటుందంటే ఒక కంపెనీ ఓన్లీ ఒక మోటార్స్ తయారు చేస్తుంది, ఇంకో కంపెనీ ఒక రోప్స్ తయారు చేస్తుంది, ఇంకో కంపెనీ డోర్స్ కంపెనీ తయారు చేస్తారు. వాళ్ళే అన్ని లిఫ్ట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు కదా? అవును. చెయ్యరు, ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మేటర్ అనే డోర్స్ కంపెనీ ఉంది, వరల్డ్లో ది బెస్ట్ కంపెనీ. వాళ్ళు ఓన్లీ ఆటోమేటిక్ డోర్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అట్లాగే ఇంకొక షార్ప్ అనే కంపెనీ ఉంది, వాళ్ళు మోటార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. భారత్ బిజ్లీ అనే కంపెనీ ఉంది, వాళ్ళు గేర్లెస్ మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అట్లా డిఫరెంట్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో మ్యానుఫ్యాక్చరింగ్కి లిఫ్ట్ ఇన్స్టాలేషన్కి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ తీసుకుంటే ఎంఆర్ఎఫ్, అపోలో టైర్స్ ఉంటాయి. సో ఏ ఒక్క కంపెనీ కూడా అన్నిటినీ కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయదు, గాట్ ఇట్. అన్నీ అసెంబ్లింగ్ చేస్తుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఏంటంటే లోకల్ కంపెనీ అన్నదానికి ఏంటి నేను సమాధానం చెప్తానంటే, ఏ లిఫ్ట్ కంపెనీ అయినా సరే యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నామ్స్ని ఫాలో అవుతూ లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేయాలి. అందులో సేఫ్టీకి సంబంధించిన ప్రియారిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే, ఎందుకు లిఫ్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్సి కంపెనీస్ లిఫ్ట్ చూసుకుంటే, లోకల్ కంపెనీస్ తీసుకుంటే అందులో ఒక 70-80% లోకల్ కంపెనీస్ అనేవి యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఎంఎన్సి కంపెనీస్ జరగట్లేదు. ఎందుకు రీజన్ ఏంటంటే దే ఆర్ కాంప్రమైజింగ్ ఆన్ ద సేఫ్టీస్. ఎవరైతే ఇన్స్టాలేషన్ చేస్తున్నారో వాళ్ళకి సేఫ్టీస్ గురించి తెలియదు. సో ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఏంటంటే ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, 6,000-7,000+ కంపెనీస్ ఉన్నాయి లిఫ్ట్ కంపెనీస్, కానీ వాళ్ళకి సేఫ్టీకి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటో తెలియదు. లిఫ్ట్ కంపెనీస్ అంటే లిఫ్ట్ ఇన్స్టాలేషన్ కంపెనీస్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంకొక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఏ బిజినెస్ అయినా స్టార్టప్ చేసినామంటే దానికి సంబంధించిన పూర్తి విషయాన్ని తెలుసుకోవాలి. సో అది తెలుసుకున్న తర్వాతనే మనం ముందుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లిఫ్ట్కి సంబంధించిన కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఇవి కంపల్సరీగా ఉండాలి. అంటే ఓవర్ స్పీడ్ గవర్నర్ గానీ, కరెంట్ పోయినప్పుడు మీరు ఇందాక అడిగినట్టు స్ట్రక్ అప్‌తే ఏంటంటే దానికి ఒక ఏఆర్‌డి సిస్టమ్ ఉంటది. అంటే డోర్స్ ఏసిన తర్వాతనే లాక్ అయిన తర్వాతనే ఇట్లాంటి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవన్నీ ఫాలో అవ్వాలి. స్పెషల్‌గా మేము ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ ఎప్పుడు గూడా సేఫ్టీ గురించే మాట్లాడుతా ఉంటాం. ఏందంటే రీజన్ సేఫ్టీకి సంబంధించిన ఇంపార్టెన్స్ మాకు తెలుసు కాబట్టి. సో, దట్ ఈస్ ద రీజన్ మేమెప్పుడు గూడా సేఫ్టీకి కంపల్సరీ ప్రియారిటీ ఇస్తాం. ద ప్రైస్ అనేది తక్కువ, ఎక్కువ అనేది సెకండరీ మ్యాటర్. మేమెప్పుడు ప్రైజెస్ గురించి వర్క్ చెయ్యము. అంటే తక్కువ కాస్ట్‌లో తీసుకున్నా సరే, ఎక్కువ కాస్ట్‌లో తీసుకున్నా సరే 100% సేఫ్టీస్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాం మేము. అండ్ కస్టమర్‌కి రైట్ గైడెన్స్ చేస్తాం. ఇవి మేము ఫాలో అవుతామన్నట్టు. సో, ఒకటి మ్యానుఫ్యాక్చరింగా కాదా అన్నదానికి, రెండోదొచ్చేసి మీకు లోకల్ బ్రాండ్ అన్నదానికి అండ్ ఈ వీటికి మేము ఆహ్, ఆహ్, ఈ కరెక్ట్‌గా ఆన్సర్ ఇది చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎవరైనా ఒక లిఫ్ట్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ దాంట్లో ఈ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్‌కి మేము ఐరన్ స్ట్రక్చర్ చేసి బిల్డింగ్‌కి ఎలాంటి డిస్టర్బెన్స్ స్ట్రెంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్టర్బెన్స్ కలగకుండా ఔట్ సైడ్, ఇన్‌సైడ్ మేము లిఫ్ట్ చేస్తాం. ఓకే. అది ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ చేస్తాం. అంటే మీరు చిప్పింగ్ కానించి మేస్త్రి ఎవ్వరిని కూడా మీరు ఓన్‌గా హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మేమే చేస్తాం. మీరు ఒక ప్లేస్ చూపియండి. వి కెన్ ఫిక్స్ ఇట్ ద లిఫ్ట్స్. ఓహ్! దట్స్ నైస్. సో, అండ్ సర్వీస్ కూడా ఏంటంటే మాకు ఎనఫ్ సర్వీస్ టీమ్ ఉంది యాక్చువల్‌గా. ఆల్మోస్ట్ మేము డిస్కస్ చేసినప్పుడు 24 సర్వీస్ టీమ్ ఉంది మనకి. దాంట్లో కూడా డిఫరెంట్ అంటే అందరూ కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్సే. అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ టీమ్ ఉంటారు మా దగ్గర. అండ్ మేము ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది కస్టమర్స్‌కి ఏందంటే సర్వీస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు ఎట్టి పరిస్థితిలో. సో, జనరల్‌గా చాలామంది మార్కెట్‌లో ఏందంటే మాకు 500 రూపీస్‌కే సర్వీస్ చేసేవాళ్ళున్నారు. 600 రూపీస్‌కే సర్వీస్ చేసేవాళ్ళున్నారు. మేము ఇంట్లో ఇద్దరమే ఉంటాము. కానీ మాకు సర్వీస్ రెగ్యులర్‌గా అవసరం లేదు. మేము అసలు లిఫ్టే వాడం. మేడం ఒక కార్ తీసుకున్నామనుకోండి. వాడు 2 ఆప్షన్స్ పెడతాడు. ఒకటి మీకు ఇన్ని కిలోమీటర్స్ అన్నా కావాలి. లేదు అంటే డ్యూరేషన్. టైమ్ అన్నా కావాలి. కరెక్ట్. కానీ లిఫ్ట్ విషయానికొస్తే అది యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడైతే యాక్సిడెంట్ ఏదైనా జరిగింది అనుకోండి ఎవరు రెస్పాన్సిబిలిటీ? హౌ ఫ్రీక్వెంట్‌లీ ఎ లిఫ్ట్ నీడ్స్ ద సో, సర్వీస్? లిఫ్ట్‌కొచ్చేసి 35-40 డేస్ అనేది సర్వీస్ పీరియడ్ మేడం. సో, దట్ అంటే ఈస్ వాడినా, వాడకపోయినా? వాడినా, వాడకపోయినా. అండ్ ఇంకొక విషయం కూడా క్లారిఫై చేద్దాం అనుకునేదేంటంటే కొన్ని నేను వింటా ఉంటాను. మా ఇంట్లో లిఫ్ట్ పెట్టామండి. 10 ఇయర్స్ అవుతుంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదు. సూపర్ నడుస్తుంది మా లిఫ్ట్. ఆ! సో, నేను ఓకే. రీసెంట్‌గా ఒక యాక్సిడెంట్ జరిగింది. లిఫ్ట్ పెట్టి 10 ఇయర్స్ అవుతుంది. లిఫ్ట్‌లో నలుగురు ఎళ్తున్నారు. లిఫ్ట్ 4థ్ ఫ్లోర్ నుంచి ఫాల్ అయిపోయి గ్రౌండ్ ఫ్లోర్‌లో పడిపోయింది. ఓహ్ గాడ్! బట్ ఈవెన్ థో ఇట్ ఈస్ ఎ ఓల్డ్ లిఫ్ట్. కానీ సేఫ్టీ పెట్టలేదు దానికి. 10 ఇయర్స్ నడిచింది. సో, సేఫ్టీ ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుసుకోవాలి ఫస్ట్. లిఫ్ట్ నడుస్తుంది ఓకే. కానీ దానికి సేఫ్టీ ఉందా లేదా ఫస్ట్ ఎలా తెలియాలి? ఇప్పుడు నేను లిఫ్ట్ వేరే వాళ్ళతో ఇన్‌స్టాల్ చేయించేసుకున్నా. ఓకే. సో, నౌ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నా ఫ్రెండ్సో నాకు ఈ ఇంటర్వ్యూ చూసిన ఆడియన్స్ గాని వాళ్ళకి మైండ్‌లో డౌట్ రావచ్చు. అరే! నా దగ్గర లిఫ్ట్ ఉంది. నేను సర్వీసింగ్ చేయించలేదు. మీరు ఇన్‌స్టాల్ చేయలేదు. బట్ స్టిల్ మీరు ఇన్స్పెక్ట్ చేసి చెప్తారా సర్వీసింగ్? సో, దెర్ ఈస్ ఏ 2 వేస్ మేడం యాక్చువల్‌గా. లిఫ్ట్‌కి సంబంధించి సేఫ్టీ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా మనకి ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటది. ఎలివేటర్ సేఫ్టీస్ అని టైప్ అవును. చేస్తే ఫోటోస్, వీడియోస్ సహా మనకు వస్తుంది. కానీ అవి నాకు ఇన్‌స్టాల్ చేసినప్పుడు వాళ్ళు ఫాలో అయ్యారా లేదా అనేది నాకు తెలీదు. యాహ్! అదే చెప్తున్నాను నేను. ఒకవేళ మీరు అలా గూడా చేయొచ్చు. రెండో విషయం ఏంటంటే, మా కంపెనీకి మేము కాల్ చేసినప్పటికి గూడా మేము సేఫ్టీ ఇన్స్‌పెక్షన్ చేసి జస్ట్ ఫర్ కస్టమర్ సేఫ్టీ కోసం మాత్రమే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వాళ్ళకి సర్వీస్ ఇస్తాం. అంటే వెదర్ ఆ లిఫ్ట్ సేఫ్టీగా ఉందా? ఓహ్! లేదా? అనేది మేము రిపోర్ట్ ఇస్తాం. ఓకే. ఒకటి రీజన్ ఏందంటే, ప్రతి ఒక్క ప్రాణానికి మేము విలువిస్తాం కాబట్టి మాత్రమే. సో, నో కమర్షియల్ దాంట్లో. నైస్. సో, నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. ఎవరైతే ఆడియన్స్ ఈ పాడ్‌కాస్ట్ చూసి మాకు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరున్న లిఫ్ట్ ఇన్స్‌పెక్షన్‌కి రిక్వెస్ట్ చేస్తారో, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కన్సిడర్ ఇన్స్‌పెక్షన్. ఫ్రీ ఆఫ్ కాస్టే అడుగుతాను. బట్ విల్ యూ బీ ఏబుల్ టు డూ థట్? 100% చేస్తాం మేడం. ఓకే. సో, దట్స్ అమేజింగ్. డెఫినెట్‌లీగా సో చూడండి, నౌ ఐ హ్యావ్ పిచ్డ్ ఫర్ యూ ఆల్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ లిఫ్ట్ దట్ నీడ్స్ అన్ ఇన్స్పెక్షన్, కాంటాక్ట్ అస్. DM చేయండి, కమెంట్ చేయండి, మీ కాంటాక్ట్ నెంబర్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి.
అండ్ వీ విల్ మేక్ ష్యూర్ దట్ ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ నుంచి యూ విల్ గెట్ అ ఫ్రీ ఇన్స్పెక్షన్. డెఫినెట్లీ మేడం. థ్యాంక్ యూ. That's very nice of you, Andy. And I appreciate the value that you are giving to the lives of people. థ్యాంక్ యూ. Very nice. And before we close, okay, question. Because Mira entrepreneurial journey ground zero కన్నా జీరో నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి యు ఆర్ ద రైట్ పర్సన్ హూ కెన్ టెల్ ఎవరైతే ఇప్పుడు అసలు బిజినెస్ గురించి ఆలోచించట్లేదు బట్ ఆస్పైర్ అవుతున్నారు, బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, వాళ్ళు అసలు బిజినెస్కి సూటబుల్ అవుతారా తెలియదు, వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? కస్టమర్ ఇస్ ద గాడ్ ఫర్ అస్. ఎవ్రీ కంపెనీ వాళ్ళు అదే చెప్తారు. నా జర్నీలో కూడా నాకు కస్టమరే గాడ్. ఎందుకు రీజన్ ఏంటంటే నేను కంపెనీ స్టార్ట్ చేయడానికి సపోర్ట్ చేసింది ఒక కస్టమరే. నేను కంపెనీ స్కేలప్ చేసుకోవడానికి స్టార్ట్ చేసింది కూడా ఒక కస్టమరే. సో నా లైఫ్లో నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆర్ ఎల్స్ నా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ లేరు నాకు సపోర్ట్ చేసింది. ఒక కస్టమరే నా జర్నీని డిసైడ్ చేసి హెల్ప్ చేశారు. సో ఈ క్రమంలో నేను ప్రతి ఒక్క ఎంటర్ప్రైనర్స్కి చెప్పాల్సింది ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఒకవేళ మనం కొన్ని టైమ్స్లో నా లైఫ్లో జరిగింది చెప్తాను. నేను కంపెనీ స్టార్టింగ్ స్టేజ్లో ఒక కస్టమర్కి లిఫ్ట్ పెట్టాను. సో కస్టమర్ ఏంటంటే టాప్ రోలో ఉన్న మిషన్ రూమ్కి సంబంధించిన డోర్ నాకు తెలియకుండా చేంజ్ చేశాడు. ఒక సైడ్ ఉన్న డోర్ ఇంకో సైడ్ పెట్టాడు. 100% కస్టమర్ మిస్టేక్ అది. బట్ మోటార్ పాడైపోయింది. ఇప్పుడు కస్టమర్ ఏం చెప్పాడంటే, శ్రీశైలం గారు నాకు బిల్డింగ్ సేల్కి ఉంది, ఇమ్మీడియట్గా నాకు మోటార్ షిఫ్ట్ చేయించండి అని చెప్పాడు. బట్ కాస్ట్ అయితే వారంటీలో క్లెయిమ్ చేసుకోండి, నేను ఇవ్వలేను, ఇచ్చే పరిస్థితిలో లేనని చెప్పాడు. నేను ఒక్క క్వశ్చన్ కూడా ఆయనతోటి ఫైటింగ్ చేయలే. సో నేను ఇమ్మీడియట్గా 1,00,000 రూపీస్ ఆ రోజుల్లో పెట్టి కొత్త మోటార్ రీప్లేస్ చేశాను. దాని రిజల్ట్ ఏం తెలుసా? ఈరోజు ఆయన అన్ని హై రైజెస్ బిల్డింగ్స్ కడుతున్నాడు. ఎంఎన్సి కంపెనీ లిప్స్ అన్నిటిని పక్కకు పెట్టి మన కంపెనీకి ఆఫర్ ఇస్తాడు. ఆయనకి ఇంకా శ్రీశైలం తప్ప ఇంకొకరికి అసలు మాట కూడా విన్నాడు. ఆసమ్. సో అట్లా ఎంతోమంది కస్టమర్స్కి నేను ఒకవేళ కస్టమర్ మిస్టేక్ అయి ఉండొచ్చు కాక కొంచెం మనకు లాస్ అవుతుండొచ్చేమో. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ మీరు ఇన్వెస్ట్ చేశారు ఆ కస్టమర్. సాటిస్ఫాక్షన్ చేయాలి. యా. సో కొన్నిసార్లు కస్టమర్ మిస్టేక్ ఉన్నప్పుడు కూడా మనం కస్టమర్కి సపోర్ట్ చేస్తే కస్టమర్ డెఫినెట్గా దాన్ని గుర్తుపెట్టుకుంటారు. నేను లాస్ట్ టైం మన నీలఫోర్ కంపెనీ ఎండి గారిది ఒక ఇంటర్వ్యూ చేశాను, శశాంక్ గారిది. వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఈ టీ సర్వ్ చేసేటప్పుడు కిచెన్లో ఉండి ఎవరైతే క్లీనింగ్ కప్స్ ఉంటాయి కదా అక్కడ వెయిట్ చేసేవాడంట. ఈ కప్స్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత చూసేవాడంట ఏ కప్పులలో అయితే టీ ఉంటుందో వాళ్ళ నాన్నగారు ఎవరైతే కుక్ ఉన్నాడో వాళ్ళని తిట్టేవాడంట. ఎందుకు రీజన్ ఏంటంటే ఒకవేళ టీ అనేది వస్తే కస్టమర్ నాట్ సాటిస్ఫైడ్. అట్లాంటి రివ్యూస్ తీసుకొని ఆయన ముందుకు వెళ్ళాడు కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళాడు. ట్రూ. ఆయన కౌంటర్లో కూర్చుంటే సరిపోతుంది కదా. కరెక్ట్. సో కస్టమర్స్కి సాటిస్ఫాక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హానెస్టీ కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను ప్రతి ఒక్కరి నేను ఇందాక మీరు అడిగారు మీరు కాంపిటీటర్ లేరా మీకు అని చెప్పేసి, నేను కాంపిటీటర్గా ఫీల్ అవ్వను. కానీ లిఫ్ట్ ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే గట్టి పరిస్థితిలో మీరు కాంప్రమైజ్ అవ్వకండి. ఎందుకంటే ఒకరు లైఫ్ పోతే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక ఫ్యామిలీలో ఒకటే అబ్బాయి పుట్టక ఎన్నో పూజలు చేస్తే పుట్టాడు. లిఫ్ట్లో వెళ్తున్నాడు, ఒక యాక్సిడెంట్ జరిగింది, అబ్బాయికి నడుములు పోయి బెడ్డెడ్ అయిపోయాడు. అయ్యో. సో ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఆ మనోవేదనని నీకు మిగిలిన 1,00,000 రూపాయలు తిరిగేసాయా? సో దట్స్ వాట్ ఒక 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 ఫ్యామిలీగా ట్రీట్ చేయండి కస్టమర్ని. ఏ బిజినెస్లో అయినా సరే నేను అదే అంటాను, ఎవరికి కూడా తెలిసి అన్యాయం చేయకూడదు, తెలిసి కూడా అది ఇన్స్టాల్ చేయకుండా ఉండకూడదు. సో ఆనెస్టీగా చేయండి, సాటిస్ఫాక్షన్గా చేయండి, డెఫినెట్లీ గాడ్ మనతో ఉంటాడు. ఇప్పుడు కొత్తగా బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి చెప్పండి? సో విజన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను. కస్టమర్ సాటిస్ఫాక్షన్ వీటితో పాటు కూడా మనకు తెలియని విషయాలని తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు నా లైఫ్లో నేను ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయిన తర్వాత నా క్లయింట్స్ మళ్ళీ నాకు సజెస్ట్ చేశారు నీకు ఒక గురువు అవసరం అని చెప్పేసి. సో నేను ఎవరు నా గురువు అని చెప్పేసి
వెతుక్కొని ఒక మెంటర్‌ని పెట్టుకున్నాను ఇప్పుడు మన కంపెనీకి. సో, ఎవ్రీ స్టేజ్‌లో మనం నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ బిజినెస్‌లో. అండ్ నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయండి. హానెస్టీగా ఉండండి. అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నైస్. ఎవరైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బిజినెస్‌లో ఉన్నారో, వాళ్ళు అరే! ఈ బిజినెస్ కష్టమైపోతుంది. వదిలేయాలా? కంటిన్యూ చేయాలా? అన్న డౌట్‌లో ఉన్న వాళ్ళకేం చెప్తారు మీరు? మేడం ప్రతి ఒక్కరి లైఫ్‌లో గూడా పర్ఫెక్షన్ అనేది ఉండదు. సో, ఇప్పుడు మన లైఫ్‌లో మనం మనల్ని చూసుకున్నప్పుడు ఏదో ఒక డిఫెక్ట్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, నాకు జ్వరం వచ్చింది అనుకోండి, టాబ్లెట్ ఏసుకోవాలి. అట్లాగే ప్రతి ఒక్క బిజినెస్‌లో మనకు తెలియకుండా ఏదో మిస్టేక్ చేస్తాం. ఆ మిస్టేక్ అనేది మనకు ఫైండ్ ఔట్ చేయకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. సో, మనం చేసిన తప్పుని మనకు తెలియకున్నా గానీ, అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలుస్తది. సో, ఆ తప్పుని తెలుసుకొని, సరిదిద్దుకొని ముందుకెళ్తే లైఫ్‌లో సక్సెస్ అవుతాం. అదర్‌వైస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ ఉంది. ఆర్టీసీ అనేది బిఫోర్ ఒకప్పుడు ప్యాసింజర్ కోసమే ఉండేది. ఆ తర్వాత వాళ్ళు ట్రాన్స్‌పోర్టేషన్‌కి అప్‌డేట్ అయ్యారు. సో, దే విల్ ఒక కొత్త సిస్టమ్‌ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అట్లాగే ప్రతి బిజినెస్‌లో గూడా ఒక మన జరిగే మిస్టేక్స్‌ని తెలుసుకొని, దాన్ని ఎలాగైతే ఇంప్లిమెంట్ చేయాలి అండ్ అప్‌డేషన్ గూడా ఇంపార్టెంట్. ఎవ్రీడే కొత్త టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా లిఫ్ట్ ఫీల్డ్‌లో ఒకప్పుడు ట్రాక్షన్ లిఫ్ట్స్ ఉండే. ఇప్పుడు అన్నీ ఎంఆర్ఐ లిఫ్ట్స్ వచ్చినాయి. ఆ తర్వాత బెల్ట్ లిఫ్ట్‌లు వస్తున్నాయి. హైడ్రాలిక్ లిఫ్ట్స్ వస్తున్నాయి. సో, ఇట్లా ప్రతి దానికి నెక్స్ట్ వచ్చే జనరేషన్‌కి అప్‌డేట్ అవ్వాలి. నేను అదే పాత పద్ధతినే ఫాలో అవుతూ ఉంటే గూడా మార్కెట్‌లో ముందుకెళ్ళలేం. రైట్. అంటే ఇన్నోవేషన్‌ని ఎంబ్రేస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శ్రీశైలం గారు, ఐయామ్ రియల్లీ హ్యాపీ దట్ యూ వి డిడ్ దిస్ పాడ్‌కాస్ట్ టుడే. థాంక్ యూ మేడం. మీరు పాపకి ఇంకా పేరు పెట్టలేదన్నారు. వి వుడ్ లవ్ టు హియర్ హర్ నేమ్. అండ్ 24 మెంబర్స్ నుంచి 2400 మెంబర్స్ ఇంకా ఎక్కువ మంది అవ్వాలి మీ టీంలో. అండ్ మీ లీడర్షిప్ ఈజ్ రియల్లీ అమేజింగ్. ఎందుకంటే మీరేదో పెద్ద ప్రీమియం బిజినెస్ స్కూల్స్ నుంచి చదివేసి డైరెక్ట్గా బిజినెస్ స్టార్ట్ చేయలేదు. రైట్ ఫ్రమ్ యువర్ 7th గ్రేడ్ మీకు తెలుసో తెలియకనో ఆ బ్రెడ్ సెల్ చేసిన డేట్ ఆ టైం నుంచి యూ హ్యావ్ బీన్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. అండ్ ఇన్ని సంవత్సరాల్లో మీరు ఇన్‌ఫాక్ట్ యూ కెన్ బికమ్ అ మెంటార్. మీరు ఒక మెంటార్‌ని మీ కంపెనీకి ఎలా అయితే పెట్టుకున్నారో, యూ కెన్ బికమ్ అ మెంటార్ టు సో మెనీ అదర్ న్యూ స్టార్టప్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ జెన్యూన్‌లీ హోప్ that you save more lives, do more meaningful services and inspire a lot of people. Thank you so much. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. So that was Srisailam Garu from Fortune Global Elevators. It was amazing to know his journey. And as I pitched for you, please take his services. He's offering free inspection if you have a elevator at your place. So Just Vibes for You, as I said, is not a sales or marketing podcast. ఇక్కడ we try and deep dive into a founder's journey. అసలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి ఎలా వచ్చారు? What was their journey? What motivated them? What are their challenges? And what is the difference that they want to make in the lives of people? That's what is the spirit of Just Vibes for You. Thank you so much. Stay tuned for more such episodes and stories. This is Jyotsna signing off.